నమ్మదగిన దేవుడెవరయ్యా నీకంటే నాతో ఏ భయము లేదయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీకంటే నాతో ఏ భయము లేదయ్యా వెలుగులకి అన్ని జరిగించు యేసయ్యా వెలుగులకి అన్ని జరిగించు యేసయ్యా ఇడువెనకి ఆశీర్వాదం పంపుతావయ్యా ఇడువెనకి ఆశీర్వాదం పంపుతావయ్యా నీకంటే దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీకుంటే నాతో ఏ భయము లేదయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీకుంటే నాతో ఏ భయము లేదయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే 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 నాతో ఏ భయము లేదయ్యా వెలుగులకి అన్ని జరిగించు యేసయ్యా వెలుగులకి ఆశీర్వాదం పంపుతావయ్యా వెలుగులకి అన్ని జరిగించు యేసయ్యా వెలుగులకి ఆశీర్వాదం పంపుతావయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా
చప్పలు కొడుతూ దేవసేవకులు మనం అభినందిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాము. క్వైర్ వారు దయచేసి కొంచెం ముందుకు రండి. మీరు దైవజనులు వచ్చే లోపే మనం సిద్ధంగా ఉందాము. క్వైర్ వారు ముందుకు వచ్చి ఒక బుకేతో దైవజనులు మనం ఆహ్వానించుకుందాము. క్వైర్ వారు కొంచెం ప్లేస్ అంతా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మన ఎదురు చూస్తున్నట్టుగా దైవ సేవకులు బిషప్ దివెన్ కుమార్ అయ్య గారు మన మధ్యలోకి వచ్చేసారు. చప్పలు కొడుతూ దైవజనులు మనం ఆహ్వానించుకుందాం. మన్నా రాక్ మినిస్ట్రీస్ యొక్క చైర్పర్సన్గా ఉంటూ భారభరితమైన సేవ ఇండియా ప్రాంతంలో అదే దేశ విదేశాల్లో చేస్తూ ఉన్న సేవకులు ఓకే క్వైర్ వారు అందరూ రండి, రెడీగా ఉండండి. మీ అందరూ కూడా నూతన యెరూషలేం తెలుగు క్రైస్తవ సంఘానికి మరి దివెన్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. చప్పలు కొట్టండి. ఇప్పుడు ఈ సమయంలో డైరెక్ట్గా వాక్యానికి వెళ్ళిపోదాం. నేను పరిచయం కూడా పెద్ద చేయక్కర్లేదు. ప్రతి ఒక్కరికి సుపరిచితమైన వ్యక్తి, అనేకమైన ఆత్మల్ని గెలుచుకుని దేవుని కోసం గెలుచుకున్న దైవ సేవకులు. మరి విలువైన సమయం కాబట్టి నేను ఇంకా ఎక్కువ సోది పెట్టకుండా డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. ఇంకా అటు ఇటు తిరగడం ఇవన్నీ సెటరేట్ అయిపోతుంది తొందరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెల్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అద్భుతమైనటువంటి వాక్యం ఇంతవరకు మీరు విన్నారు. ఏమండి, బిర్యానీ తిన్న తర్వాత సాంబార్ అన్నం ఎంతమందికి ఇష్టం చెప్పండి, నిజం చెప్పండి. బిర్యానీ తిన్న తర్వాత మంచి మటన్ బిర్యానీ ఇష్టం కదా నీకు? అది తిన్న తర్వాత సాంబార్తో వేసిన భోజనం ఎవరైనా తింటాడా? ఇక చాలా సీరియస్గా ఉన్నారు ఆయన. ఎవరికి లేదు కదా? చాలు కదా అది. కాకపోతే నేను వచ్చాను కదా, 2 మాటలు చెప్పమన్నా. రైట్, చాలా సంతోషం. ఇప్పటికి ఇది 3వ ఆరాధన. నేను ఉదయాన్నే లేచి 5 గంటలకి షార్జా వెళ్ళాను. అక్కడ ఆరాధన ముగించుకుని అక్కడి నుంచి మరలా ఈ బిల్డింగ్లోనే ఇంకో ఆరాధనకి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. దీని తర్వాత ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, ఎక్కడికో వెళ్తాను. సో యేసు ప్రభు వస్త్రాలని పంచుకున్నారంట కదా అక్కడ. రైట్, చాలా సంతోషం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వాకింగ్ చెప్పాలా? ఓకే, రైట్. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆదివారం దేవుని మందిరానికి వచ్చాం కదా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభువా, నీవు నీ మందిరానికి నేను వెళ్తున్నాను కదా, నన్ను ఆశీర్వదించండి, నా యొక్క మనవులను నీ సన్నిధికి చేరనివ్వండి, నీ సన్నిధితో నన్ను నింపండి అని ఎంతమంది ప్రార్థనలో సిద్ధపడి ఇక్కడికి వచ్చారు? ఒకసారి మీ చేతులు పైకెత్తండి. సిద్ధపాటుతో నేను వచ్చానన్నవారు. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు సిద్ధపాటుతో రావాలి. పక్కనున్న వారికి చెప్పండి, సిద్ధపాటుతో రావాలి. ఏదో రకంగా మందిరానికి రావచ్చా అని అంటే రాకూడదు. దేవుని మందిరానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి ఏదో రకంగా రావచ్చా అని అంటే రాకూడదు. ఎంతమంది మీ చేతుల్లో బైబిల్తో మందిరానికి వచ్చారు? బైబిల్తో. మా చర్చ్లో అందరూ చర్చ్కి వస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన ఉంటాడు ఆ మెయిన్ డోర్ దగ్గర నిలబడి. ఆయన ఏం లేదు, మామూలుగా అలా కూర్చుని అలా నిలబడి స్టైల్గా అలా చూస్తూ ఉంటాడు అనమాట. అందరు చేతుల వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తాడు చెప్పండి? వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉందో లేదా అని చూస్తాడు. ఈ రోజున ఈ మాట చెప్పడానికి చాలా బాధ. అదేంటంటే చాలామంది క్రైస్తవుల చేతుల్లో బైబిల్ కనిపించడం బైబిల్ లేకుండా మందిరానికి వస్తున్నారు. రాక్ చర్చ్లో ఒక రూల్ ఏంటంటే మందిరానికి వచ్చే ప్రతి వారి చేతిలో బైబిల్ ఉండాలి. నువ్వు షాపింగ్కి వెళ్ళాలంటే షాపింగ్కి బైబిల్ లేకుండా వెళ్ళి నాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు చర్చ్కి వచ్చేటప్పుడు మాత్రం చేతిలో కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, అన్న ఫోన్లో ఉందండి అని అంటారు. ఫోన్లో ఉండే బైబిల్ నా ఫోన్లో కూడా నీకంటే ఎక్కువ బైబిల్లో ఉన్నాయి. చాలా వెర్షన్స్ ఉన్నాయి నా దగ్గర, చాలా కామెంటరీలు కూడా ఉన్నాయి. కానీ అది కాదు. ఆ ఫోన్లో బైబిల్ ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా చూసుకోవడానికి. ఆదివారం ప్రత్యేకంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, అది నేను చెప్పేది. కాబట్టి నీ చేతిలో బైబిల్ ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కనుక నువ్వు సిగ్గుపడితే ఈ రోజున ఒక రోజు వస్తుంది, ఆ రోజున పరిస్థితి వేరేగా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి క్రైస్తవులారా, రోషము కలిగి బ్రతకండి. ఆమేన్. దేవుని కోసం సాక్షులుగా మనం జీవిద్దాం. హల్లెలూయా. నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవా నీ స్వరాన్ని నేను వినాలి. బైబిల్లో ఆయా సందర్భాల్లో దేవుడు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. దేవుని యొక్క ప్రత్యక్షతలు కూడా బైబిల్లో ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి దేవా, నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు, ఎలా మాట్లాడబోతున్నావో ఒక సిద్ధపాటు, తెరవబడిన హృదయంతో మనం దేవుని మందిరానికి వచ్చి అక్కడ దేవుని ఆరాధించినట్లయితే తప్పనిసరిగా దేవుని యొక్క స్వరాన్ని వినగలగడానికి అవకాశం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. అలాగే చూడండి, దేవుడు అసలు నన్ను ఎందుకు సృష్టించాడు అనేటువంటి ఆలోచన గనుక వస్తే, ఆ ప్రశ్న గనుక నిన్ను నువ్వు వేసుకుంటే, ఎందుకు సృష్టించాడు చెప్పు? ఎందుకు నిన్ను అసలు దేవుడు సృష్టించాడు? అసలు ఎందుకు సృష్టించాలి నిన్ను? దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు అనేటువంటి ప్రశ్న నేను వేసుకుంటే ఒకే ఒక్క ఆన్సర్, హీ వాంట్స్ యూ టు బి ఎ వర్షిపర్ అంటూ హిమ్. అంటే దేవునికి ఆరాధికుడిగా ఉండడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చే కానుకలు కాదు, నువ్వు చేసే దాన ధర్మాలు కాదు, నీ యొక్క నీతివంతమైనటువంటి కార్యక్రమాలు కాదు, ఇంకేమీ కాదు, కేవలమును దేవునికి అదే అంటాడు కదా దావీదు. మీరు కీర్తనల గ్రంథం చదువుతుంటే అద్భుతమైన, అసలు దావీదు గారిని అడగాలి ఆరాధన అంటే ఏంటో, ఆరాధన ద్వారా ఏం జరుగుతుంది అనేది దావీదు గారిని అడగాలి. అప్పుడు దావీదు చెప్తాడు, అద్భుతమైన చెప్తాడు. మా చర్చ్ యానివర్సరీస్ జరగాల్సి ఉంది, కానీ అవి డేట్స్ పోస్ట్ పోన్ చేశాను. మా చర్చ్ ఆ యొక్క మీటింగ్స్ కొరకు 10 రోజుల పాటు ప్రార్థనలు మేము చేశాం. మా చర్చ్ మాసప్ ట్యాంక్ అనే ఏరియాలో ఉంటుంది. ఓకే, మా చర్చ్కి BHEL రామచంద్రపురం నుంచి వస్తారు, LB నగర్ అవతల నుంచి వస్తారు. నేను వాళ్ళకి చెప్తాను, ఇంత దూరం ప్రయాణం చేసి 1.5-2 గంటలు ప్రయాణం చేసి ఇంత దూరంలో ఉన్న ఈ చర్చికి ఎందుకమ్మా రావాలా? మీ పక్కన ఏదో చర్చ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, ఏం పర్వాలేదు, నేనేమనుకోను, మీరు వెళ్ళండి అక్కడికి అని నేను అంట. లేదండి పాస్టర్ గారు, దేవుడు మమ్మల్ని ఇక్కడ పెట్టాడు, దేవుడు మమ్మల్ని ఇక్కడ నాటాడు, ఇక్కడ మేము నాటబడితే మేము ఫలించడానికి అవకాశం కలుగుద్ది. స్తోత్రం చెప్పండి. అది వారి యొక్క విశ్వాసం. ఈ మీటింగులు ప్రార్థన సమయంలో దగ్గర ఉన్న వారందరూ చర్చ్కి వస్తారు. దూరంగా ఉన్న వాళ్ళకి జూమ్లో కనెక్ట్ అవుతారు. వారు ఎలా కనెక్ట్ అవుతారో తెలుసా? లేచిపోయి నిద్ర మొఖాన్ని హడావిడిగా ఫోన్ దగ్గర పెట్టేసుకుని కెమెరా ఆన్ చేసుకుని ప్రార్థనలో పాలు పొందండి. ఆ విధంగా పాలు పొందరు. వారు చక్కగా ముఖం కడుక్కుని సిద్ధపడి అప్పుడు కెమెరా ఆన్ చేయాలి. ఒకవేళ నేను వారిని కనుక ఆ టీవీలో నేను చూస్తే వారు సరిగ్గా నాకు కనబడకపోతే పెళ్ళైపోద్ది తర్వాత. ఏంటి అలా చూస్తున్నారు? మీకు అర్థమైంది కదా నేను చెప్పేది? అదనమాట. నేను ఎందుకు చెప్తున్నాను తెలిసి మాట? మా చర్చిలో చాలా పెద్ద వారు ఉంటారండి, చాలా గొప్ప వారు ఉంటారు. మల్టీ మిలియనర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, అందరున్నా కూడా నా బోధ అంతే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, నేను ఎందుకు ఈ మాటలు అన్నీ చెప్తున్నానో తెలుసా? ఈ మాటలు ఎందుకు చెప్తున్నారో తెలుసా? దేవుడు అంటే వారికి అమితమైనటువంటి ప్రేమ. నా దేవుని మందిరానికి నేను వెళ్తున్నాను, నేను సిద్ధపాటుతో మందిరానికి రావాలా, నేను దేవుని యొక్క సముఖంలోనికి వస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వినాలా. మనం ఎవరైనా ఒక స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఎలా పడితే అలా వెళ్ళిపోతామా? మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకో, ఎలా పడితే అలా వెళ్ళిపోతాం. సీఎం దగ్గరికి వెళ్ళామనుకో, చీఫ్ మినిస్టర్ దగ్గరికి, ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఎలా పడితే అక్కడికి వెళ్ళిపోతామా? సిద్ధపడి మనం వెళ్తాం. అక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలా? మనం మాట్లాడేది కరెక్ట్గా పాయింట్ బై పాయింట్ మాట్లాడాలా. ఆయన ఇచ్చే సమయం 10 నిమిషాలు ఉండొచ్చు, 5 నిమిషాలు ఉండొచ్చు. 5 నిమిషాలు 10 నిమిషాల్లో నేను చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పాలి, ఆయనకు అర్థమయ్యేటట్టు. ఆయన చెప్పేటప్పుడు నేను వినాలా, జాగ్రత్తగా వినాలా, ఆయన మాటలు వినాలా. కాబట్టి ఒక సిద్ధపాటుతో మనం వెళ్తాం. అలాగే నిన్ను సృష్టించినటువంటి నీ దేవుని యొక్క సముఖంలోనికి నువ్వు వచ్చినప్పుడు ఎలా రావాలా? ఎలాగొచ్చినా పర్లేదా? ఎలాగోలని వచ్చేయచ్చా? ఎలాగోలని మీటింగ్లో కూర్చొని వెళ్ళిపోవచ్చా? లేదండి. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మందిరములో ఉండవలసినటువంటి రీతిని గురించి రాయబడి ఉంది. ఆమేన్. సో మీ పాస్టర్ గారు బాగా వాటిని బోధిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అవన్నీ నేను చెప్పవలసినటువంటి అవసరత లేదు. దేవునికి మహిమ కలుగుని గాక. దేవుడు తన యొక్క మందిరాన్ని తన మహిమతో నింపుతాడు. నమ్మినట్లయితే ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మోషేతో దేవుడు మాట అంటాడు, నేను మీ మధ్యలో నివసించున్నట్టుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని దేవుడు మోషేతో చెప్పాడు. అది ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రారంభం ఆ రీతిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అక్కడ దేవుడు పలికినటువంటి ఆ మాట జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే దిస్ ఈస్ ద హోలీ ప్లేస్ అని అంటాడు. ఇది పరిశుద్ధ స్థలం. దేవుని మందిరం ఏంటండి? ఇది పరిశుద్ధ స్థలం. గుర్తుపెట్టుకోవాలా. ఈ పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు
కడు జాగ్రత్తగా నేను దేవుని సన్నిధానంలోనికి వచ్చాను, నా దేవునిని కలుసుకునేటువంటి స్థలంలో వచ్చాను, నా ఆరాధనలో ఆయన ఆసీనుడై వస్తాడు అని దేవుని వాక్యం సెలవిచ్చింది. అలాగే నా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వాక్యాన్ని నేను వింటూ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని నాకు వినిపింపజేస్తాడు. ఆయన మాటల్ని నేను జాగ్రత్తగా వినాలి. వినడం మాత్రమే కాదు, ఆ వినినటువంటి ఆ మాటల్ని నా హృదయంలో పెట్టుకోవాలా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ రకంగా నేను జీవించాలి అని. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి స్థలం ఇది, దేవుని యొక్క మందిరం. దేవుని మందిరము అని అంటే 4 గోడలు కట్టి 40 మందిని పెట్టడం, అది కాదు మందిరం అంటే. అపోస్తుల కార్యగ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అంటే తన మందిరము కోసం ఆయన వెలను చెల్లించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ మందిరములో సంఘముగా ఉన్నటువంటి నేను, నా కోసం ఆయన వెలను చెల్లించాడన్నమాట. స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు నేను చాలామందితో మాట్లాడినప్పుడు, బ్రదర్ ఎలాగున్నారు మీరు, ఏంటి సంగతి అంటే, పాస్టర్ గారు ఏదో ఉన్నామండి, అలాగ నడుస్తుంది బండి. అమ్మా ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది అని అంటే, ఏం చెప్పమంటారండి పాస్టర్ గారు, ఏదో నడుస్తుంది, పిల్లలు ఏదో చదువుకుంటున్నారు, ఏమో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇట్లా నడిచిపోతూ ఉంది మన యొక్క బతుకు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. నాకు బాధ కలుగుద్ది చాలాసార్లు. అసలు మాకు ఏముందని ఏం చెప్పాలి చెప్పండి? మాకేమైనా విద్య ఉందా, లేకపోతే మాకు ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా, లేకపోతే ఏముందని ఏమి చెప్పాలి పాస్టర్ గారు అని చెప్పడం కొంతమంది ద్వారా నేను విన్నాను. చాలా బాధ కలిగింది. అది విని నేను బాధపడుతుంటే, ప్రభువా ఎందుకు ఈ విధంగా వీరు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత నిరాశలో వీరున్నారు, ఎందుకు వీళ్ళ పరిస్థితి ఇలాగుంది? కొంతమంది ఏమో బాగా ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, కొంతమంది పరిస్థితి ఎందుకు ఇలాగుంది అని నేను ఆలోచిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని నాకు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని 1 నెల రోజుల పాటు నేను మా చర్చిలో మాట్లాడడం జరిగింది. ద సీక్రెట్ ఆఫ్ మై బ్లెస్సింగ్ అని నేను మాట్లాడాను. నా ఆశీర్వాదం యొక్క రహస్యం అనేటువంటి వాక్యాన్ని 4 వారాలు, ఎందుకంటే ఆ వాక్యాన్ని నేను స్టడీ చేస్తూ ఉంటుండగా ఇంకా లోతుల్లోనికి దేవుడు నడిపించాడు కాబట్టి 4 వారాలు దాన్ని పొడిగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని సందర్భాల్లో నేను నా చర్చిలో దేవుని వాక్యం అందించేటప్పుడు ఒక 1 నెల రోజుల పాటు సీరియస్గా దేవుని వాక్యాన్ని బోధించాల్సిన అవసరత ఉంటుంది. ఎందుకు అనంటే నా చర్చ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబరు దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకోవాలా, వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి అనేటువంటి ఆశ నాలో ఉంటుంది. ఏదో ఒక వాక్యం, ఒక ఆదివారం ఏదో ఒక ప్రసంగం చేసేద్దాము అనేటువంటి ఆలోచన నాకు ఉండదు. ఆదివారం ఎప్పుడైతే వాక్యం చెప్పి నేను ఆమెను అక్కడ కూర్చుంటానో ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఆరాధన గురించి నేను ఆలోచించడం ప్రారంభిస్తాను. ప్రభువా వచ్చే ఆదివారం ఏం చెప్పమంటావు, వచ్చే ఆదివారం నీ ప్రజలు దేనికోసం ఎదురు చూస్తున్నారు, అది నువ్వు నాకు చెప్పాలా. అది నా ప్రార్థన. వారం రోజుల పాటు దానికోసం నేను సిద్ధపడతాను. శనివారం రాత్రి కాదు నేను సిద్ధపడేది. ఆ వారములో దేవుడిచ్చేటువంటి మాటలన్నిటినీ కూడా ప్రేరేపణ అంతా కూడా రాసుకుంటాను నేను. ఆ విధంగా రాసుకుని ఆదివారం సిద్ధపాటుతో దేవుని ముందుకు వచ్చి నిలబడతా. ఆ మందిరములో నిలబడినప్పుడు దేవుడు తన మహిమతో నింపుతాడు. స్తోత్రం. ప్రజలు ఏ ఆలోచన, ఏ ఉద్దేశం అయితే, ఏ కష్టములు అయితే ఉన్నారో, ఎటువంటి పరిస్థితులు గుండా వారు వెళుతున్నారో వాటిని గురించి దేవుడు వారితో మాట్లాడతాడు. నాకు వచ్చిన ప్రసంగం కాదు నేను చేసేది. అందుకని కొన్నిసార్లు ఒక సిస్టమేటిక్గా, అంటే ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మందిరానికి దేవుని వాక్య బోధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే కొన్నిసార్లు సీరియస్గా సీరియస్ అంటే ఇప్పుడు మీరు టీవీ చూస్తారు కదా, అదేమంటారు దాన్ని, సీరియల్ చూస్తారు కదా. సీరియల్ నువ్వు చూడలే అమ్మా, నాకు తెలుసు, మీరు కూడా చూడలే, ఎవరో చూస్తూ ఉంటారులే సీరియల్లో. ఆ సీరియల్లో దాంతో అయిపోద్దా? 28 నిమిషాలు కదా ఎపిసోడ్, 28 నిమిషాల స్టోరీ అయిపోద్దా? కరెక్ట్గా ఏమో అవుతుంది, అందరు కళ్ళు పెద్ద గుడ్లు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మరలా వచ్చే వారమో ఏదో రేపో ఏదో పెడతాడు కదా, అక్కడ క్యాప్షన్ పెడతాడు, అవునా? ఇక మనకి టెన్షన్, రేపు మరలా టైం ఎప్పుడైద్దా, ఏమైందో, ఆయనకి ఏమైందో, చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. సో సిరీస్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. సో కరెక్ట్గా క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఆపేసి వచ్చే ఆదివారం మరలా విందామంటాను. ఇంకెళ్ళకి టెన్షన్, పాస్టర్ గారు ఏం చెప్తారండి, ఎలా ఉంటుందండి? సో సిస్టమాటిక్ బైబిల్ టీచింగ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ ద చర్చ్ గ్రోత్. దేవుని యొక్క వాక్యము చేత నూరిపోయాలా,
దేవుని వాక్యాన్ని నరనరాల్లోనికి వారికి వెళ్ళిపోయి జీర్ణించబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఆ రీతిగా దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమతో తన మందిరాన్ని నింపుతాను అని అన్నాడు. మహిమను గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఇశ్రాయేలు జనాంగం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అరణ్యంలో వారు ఉన్నారు. అట్టి సమయంలో వారు మేఘం వైపు చూశారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిర్గమాకాండంలో ఆ మాట మనకు కనబడుతుంది. నిర్గమాకాండము 6వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. 16వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం, ఎగ్జోడస్ చాప్టర్ 16 verse 10. అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడిను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవడో ప్రశ్న అడుగుతాను చూడండి, పాపములో దొర్లేటువంటి మనిషి దేవుని యొక్క మహిమను చూడగలుగుతాడా? అది నా ప్రశ్న. ఏమండి, లోకానుసారంగా జీవించేటువంటి వ్యక్తి దేవుని యొక్క మహిమను చూడగలుగుతాడా? దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతాడా అని అంటే ఎస్ అండ్ నో. ద ఆన్సర్ ఇస్ ఎస్ అండ్ నో. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? నేనేమంటాను మీకు అర్థమవుతుంది కదా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది దేవుని చిత్తం. నేను డిసైడ్ చేయలేను దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, సౌలు అనే ఆయన దమస్కు వెళ్తున్నాడు. ఆల్రైట్, ఆ దమస్కు వెళ్తుండగా ఏం జరిగింది ఆయనకి? ఆ సౌలుగా ఆయన దమస్కు వెళ్ళడానికి ఏం పని మీద వెళ్తున్నాడు? ఆయన క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్తున్నాడు, క్రైస్తవ సంఘాలని నాశనం చేయడానికి వెళ్తున్నాడు. అందుకనే పౌలు అయిన తర్వాత ఆయన మాట అంటాడు, నేను దూషకుడను అని అంటాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో ఆ దమస్కు మార్గ మధ్యములో ఏం జరిగింది? ఆయనకి ఎన్కౌంటర్. దేవుని యొక్క వెలుగు ఆయన మీదకు వచ్చింది, ఆయన కింద పడిపోయాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ తర్వాత ఆయన చరిత్ర కనుక మనం చదివినట్లయితే ఆయన కనుదృష్టి ఏమైనట్టుగా ఉంది? కోల్పోయినట్టుగా ఉంది, అంధుడైపోయాడు. కాబట్టి అటువంటి వ్యక్తులు పాపములు దొర్లాడేవారు దేవుని యొక్క మహిమను కనుక చూస్తే ఏం జరుగుతుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అన్నమాట నేను చెప్పింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం చూసినట్లయితే వారు దేవుని మహిమను ఒకవేళ చూస్తే అది వారికి ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. అయితే అది దేవుని యొక్క చిత్తానుసారంగా కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు తిరిగి ఆయనను పురుగొల్పుతాడు. ఆమేన్ చెప్పండి. తిరిగి సమకూరుస్తాడు. దేవుని కోసం బలమైనటువంటి సాధనంగా నిలబెట్టడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా ఆ ఇశ్రాయేలు జనంగా ఆ దేవుని యొక్క మహిమను చూసింది మేఘాలలో. అందరు చెప్పండి, ఎక్కడ చూశారు? మేఘముల మీద దేవుని యొక్క మహిమను చూసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా దేవుని యొక్క ప్రత్యక్షతలో తన ప్రజలకు దేవుడు కలుగజేస్తూ వచ్చాడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కలల రూపంలో దేవుడు మాట్లాడాడు, దర్శనాల రూపంలో దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. అలాగే దేవుని వాక్యం వింటుండగా దేవుని యొక్క మెల్లనైనటువంటి స్వరమును విన్నావు. ఈ రీతిగా అనేక రీతులుగా దేవుడు మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రైట్. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తున్నాము దేవుని యొక్క మహిమ, తన ప్రభావమును దేవుని బిడ్డలారా వారు చూడాలి అని అంటే మొట్టమొదటిగా ఐగుప్తులో నుండి బయటకు రావాలి. ఆమేన్ చెప్పండి. వారు ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో ఉండగా, కాబట్టి ఐగుప్తులో నుండి వారు బయటకు వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహిమను వారు చూడగలిగారు. ఆమేన్. ఐగుప్తు అనేటువంటిది దేనికి సాదృశ్యమో తెలుసా? నీ పాత జీవితానికి, లోకానికి సాదృశ్యంగా ఉంది. నీ చేదైనటువంటి జీవితానికి, పాపపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇప్పుడు వారు అరణ్య యాత్రలో ఉన్నారు, అనగా దేవుని యొక్క చిత్తం చొప్పున వారు జీవిస్తున్నారనమాట. దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా వారి యొక్క యాత్ర కొనసాగుతుందన్నమాట. అట్టి సమయంలో అహరోను వారితో మాట్లాడుతూ ఉంటుండగా, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుతూ ఉంటుండగా వారందరూ ఆకాశము వైపు చూడగా దేవుని బిడ్డరా మేఘాల్లో నుండి దేవుని యొక్క మహిమ వారు చూడగలిగారు. స్తోత్రం చెప్పండి. సో దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రైట్, రెండవది. 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. నెంబర్ 2, నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. రైట్. మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా.
యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దిస్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్ ద టెబర్నకల్. ఆల్రైట్, ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినటువంటి దేవుని మహిమ. వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయండి. మేఘము మందిరాన్ని కమ్మగా. ఇందాక ఎక్కడ చూశారు వాళ్ళు? దేవుని మహిమ ఎక్కడ చూశారు? మేఘంలో చూశారు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు? మరలా మందిరంలో చూస్తున్నారు. మందిరంలోనికి దేవుని మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? మేఘము దేవుని మందిరమును కమ్మగా అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దయచేసి మీరు గమనించండి. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపు గుడారమును నింపింది అనంటే దేవుని యొక్క సన్నిధితో దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారం అంతటిని కూడా నింపేశాడు ఆయన. చూడండి, ప్రత్యక్షపు గుడారము అన్న, నేను స్పీడ్గా మాట్లాడుతున్నాను, మరేం పర్వాలేదు కదా. ఓకే, మనది ఎప్పుడు సూపర్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి మీరు బాగా మీ దృష్టి, మీ కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టాలి. ఓకే, లేకపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, మీరు గూడ్స్ బండ్లకి ఎక్కడో ఉంటారు వెనకాల. ఆల్రైట్, నాకు ఇవ్వబడిన సమయంలో ఎంత వాక్యాన్ని మీకు చెప్పగలిగితే అంత వాక్యాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అంతే తప్ప ఇంకేం లేదు. రైట్, ఇప్పుడు చూడండి, దేవుని యొక్క నివాస స్థలము దేవుని మందిరం. రైట్, ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో ఏముంటుంది? అతి పరిశుద్ధమైన స్థలం. అతి పరిశుద్ధమైన స్థలంలో ఎవరు పడితే అప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉందా? పాత నిబంధన గ్రంథంలో ఎవరుండేవారు అక్కడ? సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఉండేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుని సన్నిధి అక్కడ ఉండేది. అవన్నీ కూడా అక్కడ స్టోరీ మనకు తెలుసు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేవాడు. ఆయన కనుక ఏదైనా తేడాగా ఉన్నాడు అనుకో, ఆయన సాల్తీ బయటకు వస్తుంది. వెరీ సింపుల్. ఆల్రైట్, ఆయనలో ఏదైనా తేడా ఉంటే అక్కడే బొజ్జు ఉంటాడు, ఆయన పట్టుకు లాగుతారు, ఆయన బాడీ బయటకు వచ్చేద్ది. అది సంగతి. దేవుని మహిమ అంటే ఏమనుకుంటున్నారు? దేవుని సన్నిధి అనంటే ఏమనుకుంటున్నారు? పరిశుద్ధ స్థలము అని దేవుడు చెప్పినటువంటి స్థలం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా రావాలా. నీ వెన్నెముకలో వణుకు పుట్టాలా. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సముఖంలోనికి నువ్వు వస్తున్నావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆ మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో ఎలా ఉంటుంది అని అంటే, సూర్యుని యొక్క వెలుగు కానీ దీపస్తంభం కానీ ఇదేది ఉండదమ్మా, అక్కడ ఏమీ ఉండదు. మరి ఇవేమీ లేకపోతే అక్కడ ఏముంటుంది అని అంటే చీకటి ఉంటుంది. హలో, చీకటి ఉంటుంది. చీకటి ఉంటే ఎలా సార్? అది ఎలాగా ఉంటుంది అని అంటే మరి అదే మరి అక్కడ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజో మహిమ దేవుడు అక్కడ కుమ్మరించినప్పుడు అక్కడ ప్రకాశవంతమైనటువంటి స్థలంగా మారిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. మన మందిరాన్ని దేవుడు అట్టి రీతిగా చెయ్యునుగాక. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన స్థలం అంతా కూడా పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగుతో నింపబడునుగాక. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ హృదయం దేవుని మందిరమేదే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ హృదయం అంతా దేవుని వెలుగుతో నింపబడిపోవాలా. ఎప్పుడైతే దేవుని వెలుగు ఉంటుందో ఆ లోపల ఉన్న చీకటికి స్థానం ఉండదు, అక్కడ పాపానికి స్థానం ఉండదు, అక్కడ లోకానికి స్థానం ఉండదు. అక్కడ ఓ దేవుని బిడ్డగా మార్చబడతావు నువ్వు. ఆమేన్ అని చెప్తారేమో అనుకున్నా. ఓ ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన హృదయం అది దేవుని యొక్క మందిరం అని చెప్పబడుతుంది. అది రెండవది. మూడవదిగా చెప్పి ముగించేస్తాను. చెప్పమంటారా వద్దంటారా? క్లైమాక్స్ బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా మా చర్చిలో అలా చెప్పి ఆగిపోతా. చెప్పమంటారా వద్దంటారా? చెప్పండి ప్లీజ్ అనండి, అప్పుడు చెప్తా. ఆవిడ అంటలేదు వెనకాల, ఎందుకు చెప్పు అన్నట్టు చూస్తుంది. ప్లీజ్ అంటే వెనకాల ఆయన చెప్పాలా. ప్లీజ్ అంటే చెప్తా. ఆయన అంటలేదు, నేను చెప్పను. రైట్, చూద్దాం, వాక్యం చూద్దాం. 2వ దినవృత్తాంతంలో, 2 Chronicles 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. తొందరగా అయిపోయిందా? టైం అయిపోయిందా నాన్న? ఇంకా 10 minutes ఉందా? అమ్మ నీకే కాదు మాకందరికీ చదువు. ఎత్తు బిగ్గరగా చదువు. సొలొమోను ముగించినప్పుడు ఏం దిగి వచ్చిందండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం దిగి వచ్చింది? నేను ఎందుకు అడుగుతానో తెలుసా? ప్రశ్నలు ఎందుకు అడుగుతానో తెలుసా? అందరూ వింటున్నారో లేదో చూద్దామని. ఎందుకో తెలుసా? ఆవిడ చదువుకుంటుందిలే, ఆయన చెప్పుకుంటున్నాడులే. మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం చెప్పండి. ఎప్పటిదాకా మనం విన్నాం ఎక్కడున్నామంట? రైట్. ఇంకా దేవుడు అన్నమాట ఎక్కడున్నాం? అతి పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం. రైట్. ఇప్పుడు చూడండి, సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు అగ్ని
దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి దహన బలులను అలాగే ఇతరమైన బలులను దహించెను. తర్వాత యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్ ది హౌస్. అబ్బా, అసలు ఆ మాట చదువుతుంటేనే నాకైతే ఈ వెంట్రుకలు నిలబడుతున్నాయి చూడండి. యు ఫీల్ దట్ వెన్ యు రీడ్ బైబిల్ని చదివినప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలా. అండ్ యెహోవా తేజస్సు మందిరాన్ని నింపింది. ఏమండి, ఆ మందిరములో ప్రార్థన ముగించినప్పుడు ఏం దిగొచ్చింది? అగ్ని దిగొచ్చింది. యు నీడ్ టు ఫీల్ దాట్. దైవ సేవకుడు వాక్యాన్ని బోధించేటప్పుడు కూడా వాక్యాన్ని ఫీల్ అయ్యి బోధించాలి. ఆమెను చెప్పండి. అంటే ఆ వాక్య బోధన హృదయాంతరంగంలో నుంచి బయటికి రావాలి. స్తోత్రం. నేను చాలాసార్లు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను, అలాగే పాస్టర్ల సెమినార్లో మాట్లాడుతూ ఉంటాను. చాలాసార్లు వాళ్ళకి నేర్పించేది ఇదే, వాక్యం ఎలా బోధించాలి. అర్థమవుతుందా? నీ ముందున్న ప్రజలు ఎవరో వారికి ఏ వాక్యం బోధించాలి, నీ ముందున్నటువంటి ప్రజల యొక్క స్థితి ఏంటి, అట్టి వారికి ఏ వాక్యం బోధించాలి. నేను ఎందుకు వచ్చానో తెలుసా? దుబాయ్ GTCM అని ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్కి వచ్చాను. ఆల్ రైట్. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల నుండి వచ్చినటువంటి తెలుగు ప్రతినిధులు వచ్చారు ఆయా దేశాల నుంచి. సో 3 రోజుల పాటు కాన్ఫరెన్స్లో నేను పాలు పొందాను, వాక్యం అందించాను. సో స్పీకర్గా నేను పిలువబడ్డాను. సో అక్కడికి వచ్చాను. సో నా ముందున్నటువంటి ప్రజలు ఎవరు? దే ఆర్ ఆల్ లీడర్స్. ఆల్ రైట్, పాస్టర్స్ అండ్ లీడర్స్. అలాగే అనేక దేశాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు నేను వాక్యం చెప్పాలి అని అంటే ఏం వాక్యం చెప్పాలా, ఎలాంటి వాక్యం వారికి కావాలా, ఈ కాన్ఫరెన్స్ ఏంటి, ఏ ఉద్దేశంతో ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ పెట్టింది, ఇవన్నీ కూడా నేను ఆలోచించి దేవుని వైపు తిరిగి, ప్రభువా ఈ బిడ్డల కోసం ఏం వాక్యాన్ని చెప్పమంటావు. ఇక్కడ బటన్ నొక్కితే 50 వాక్యాలు రెడీగా ఉంటాయి. తెలుసా నీకు సంగతి? నేను ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఇది 3వ ఆరాధన కదా, నేను ఏ వాక్యం ప్రిపేర్ అయ్యి రాలేదు ఇక్కడికి. ప్రభువా నువ్వు అక్కడికి వెళ్తాను, ఆ మందిరంలో నేను అడుగు పెడతాను, నువ్వు అక్కడ ఏం మాట్లాడమంటే అది నేను మాట్లాడతా. నువ్వు నన్ను సిద్ధపరచు ప్రభువా, మేక్ మీ రెడీ. నువ్వు నన్ను సిద్ధపరచు. నీ బిడ్డలకి ఏది అవసరమో నేను అది మాట్లాడాలా. నాకు తెలిసింది వాళ్ళకి అక్కర్లే. ఇక్కడ 50 వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు నీకు అవసరంలే, దేవుడిచ్చే వాక్యం కావాలి. స్తోత్రం చెప్పండి. అందుకనే ఈ సంఘం యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడమన్నాడు. అందుచేతనే ఈ రీతిగా మీతో మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. మొదట మేఘములో నుండి దిగి వచ్చినటువంటి దేవుని మహిమ. రెండవది ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినటువంటి దేవుని యొక్క మహిమను గురించి మనం మాట్లాడాం. ఆ తర్వాత సొలొమోను కట్టిన మందిరము దానిలోకి వచ్చింది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా ఆ ప్రత్యక్షపు గుడారములో వచ్చినటువంటి మహిమ అలాగ అక్కడి నుంచి అక్కడికి అలాగ సొలొమోను కట్టినటువంటి మందిరానికి అది వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మహిమ లోకమంతా కూడా నింపేశాడు ఆయన. ఆమేన్. లోకమంతా కూడా ఆయన నింపినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రశ్న అడగనా మిమ్మల్ని? మీరు బాగా వాక్యం చదువుతున్నారు అని నేను అనుకుంటున్నాను. అలాగా ఏంటి, మీరు బాగా వాక్యం చదువుతారని, మీరు బాగా ప్రార్థనలు చేసేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. సో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదేంటో తెలుసా? ఈ సొలొమోను గారు కట్టించినటువంటి మందిరం ఓకే ఎక్కడ కట్టబడింది? డౌటా? కాన్ఫిడెంట్గా చెప్పండి. ఒకసారి ఇలాగే ప్రశ్న అడిగితే, నాన్న ఏంటి ఎక్కడ కట్టారు అని అంటే, సార్ నేను అక్కడ లేను ఆ టైంలో అన్నాడు ఒకడు. ఆ మహా ముదురులు జవాబులు మామూలుగా ఉండవు. ఆయన ముదురైతే నేను ముదురు టెంక, అందుకనే సేవకుని చేశాడు. అవునుగాక, రైట్. సొలొమోను గారు చూడండి, ఆ కట్టినటువంటి మందిరం అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాడు కదా. ఎక్కడ అర్పించాడు? రైట్. ఇప్పుడు ఆ మోరియా పర్వతం మీద, ఆ మోరియా పర్వతము అని చెప్పబడింది ఆ కొండ, ఆ పర్వతము ఆ తర్వాత కాలంలో పేరు మారిపోయింది. ఏం పేరు చెప్పబడింది? ఆ తర్వాత కాలంలో చెప్పబడిన పేరు ఏంటంటే ఒలీవల మనబడేటువంటి కొండ. ఆమేన్. ఆ తర్వాత అక్కడ దేవుని బిడ్డలారా ఇదిగో ఈ యెరూషలేము దేవాలయము కట్టబడింది అని దేవుని వాక్యంలో ఉంది. అది ఎక్కడుందో మీరు వెతకండి, నేను చెప్పా.
ఆ రెఫరెన్స్ నేను ఇవ్వ, మీరు అది మీకు హోంవర్క్ అనమాట. ఓకే, నేను మళ్ళీ వచ్చే ఆదివారం ఒకవేళ వస్తే, రాకపోతే సంతోషం, వస్తే కనుక మీరు మరలా నాకు ఆ వాక్యం చెప్పాలి. ఆమె మంగళవారం వెళ్ళిపోతున్నాను చెప్పు, ఆవిడ చెవులో చెప్పు. అయ్యగారు మంగళవారం వెళ్ళిపోతున్నాడు, ఏం కంగారు పడొద్దని చెప్పమ్మా. అలా చూస్తున్నావేంటి, సిగ్గుపడతావేంటమ్మా? వావ్, రైట్. దేవుని బిడ్డలారా, సొలొమోను కట్టిన మందిరంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి మహిమ. ఇప్పుడు నేను మందిరం అని మాట్లాడుతున్నాను. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. ఈ ఆలయాన్ని దేవుడు తన మహిమతో నింపేస్తున్నాడు. హల్లెలూయా. మన మందిరానికి వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు తన మహిమతో నింపునుగాక. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను, చాలా ఇంపార్టెంట్. ఈ మాట జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో వేలాడినప్పుడు ఆయన 7 మాటలు చెప్పి, చివరి మాట, నా ఆత్మను తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆయన ప్రాణమును విడిచిపెట్టినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అట్టి సందర్భంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఓకే, బైబిల్లో రాయబడి ఉన్నాయి. దాంట్లో ఒకటేంటంటే, మందిరంలో ఉన్నటువంటి తెర అది చిరిగింది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు చిరిగింది అది? అక్కడ యేసు ప్రభు చనిపోయాడు, కరెక్టే, కానీ ఇది జరగాల్సిన పని ఏముంది చెప్పండి ఒకసారి చెప్పండి. ఎందుకు యేసు ప్రభు తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించిన తర్వాత మందిరములో ఉన్నటువంటి ఆ తెర ఎందుకు చిరిగింది అని అంటే, ఇప్పటి వరకు కూడా మనం ఏం మాట్లాడుకున్నాం? దేని గురించి మాట్లాడుకున్నాం? దేవుని మహిమను గురించి మాట్లాడుకున్నాం. ఆల్ రైట్. ఆ దేవుని అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ బలియాగము ద్వారా ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి ఎందు నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడో, తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా జరిగించి సమాప్తమైనదని చెప్పిన తర్వాత, రక్షణ ప్రణాళికను ఆయన పూర్తి చేసిన తర్వాత తన ప్రాణాన్ని అర్పించాడో, వెంటనే దేవాలయంలో ఉన్నటువంటి మనిషికి అతి పరిశుద్ధ స్థలము, లేకపోతే కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించగలిగినటువంటి ఆ స్థలములోనికి మనిషి వెళ్ళలేడు. అటువంటి స్థలంలోనికి అడ్డుగా ఉన్నటువంటి తెర దేవుడు చింపేశాడు. అక్కడ ఇది ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే నా మహిమను సర్వ శరీరుల మీద కొమరిస్తాను అని ఆయన చెప్పిన రీతిగా దేవుడు తన మహిమతో ప్రతి వారిని కూడా నింపుతున్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఉంచబడినటువంటి ఆ మహిమ ఈ రోజున నీవు మహిమకరంగా మార్చబడడానికి యేసయ్య కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. నా యేసయ్య గనుక మరణించకపోతే, నా కోసం రక్తాన్ని చిందించకపోతే, ఆ సిలువకు ఎక్కపోతే, ఈ రోజున నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయి. నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయి. యేసయ్య కార్యాన్ని జరిగించాడు కాబట్టి మనము ధైర్యముగా అతి పరిశుద్ధమైన స్థలమునికి రావడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నాకు దేవునికి మధ్యలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆమేన్. ఇప్పుడు ధైర్యంగా నేను దేవుని సన్నిధానంలోకి వచ్చి, ప్రభువా నా దేవాన్ని నేను ప్రార్థన చేస్తే నా దేవుడు కుమారుడా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ మధ్యలో ఏ యాజకుని యొక్క అవసరత నాకు లేదు. డైరెక్ట్గా నేను దేవుని యొక్క కృపాసనం యొద్దకు రాగలుగుతున్నాను. దేవుని యొక్క కృపాసనం యొద్దకు రాగలుగుతున్నాను. అది రహస్యం అక్కడ. ఆమేన్, రైట్. దేవుడి వాక్యాన్ని దీవించి, అంటే బండి ఆపడం చాలా కష్టం, బ్రేక్ వేయడం కష్టం. ఒక్కసారి టేక్ ఆఫ్ అయిందంటే జెట్ స్పీడే. ఆమేన్. ఈ అయ్యగారిని చూసినప్పుడల్లా బ్రేక్ పడిపోతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి మూడీ గారు ఉంటే వేరే లెవెల్లో ఉండును. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన ఇండియాలో బహుశా లైవ్ చూస్తున్నారో ఏం చూస్తున్నారో నాకు తెలియదు, కానీ అయ్యా తొందరగా రండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎంతో చక్కగా మనందరినీ కూడా దేవుని యొక్క వాక్యంతో మన మనసుల్ని, మన హృదయాలను నింపడానికి దేవుడు ఉపయోగించిన దైవజనులు మరి ఎంతో చక్కగా చెప్పారు. సంతోషంగా స్వీకరించాను, నేను ఎంతో దేవుని పొందుకున్నాను అన్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి దేవుని స్థుతిద్దాం, చప్పలు కొడుతూ. ఇందాక నేను చెప్పినట్టుగానే మీ యొక్క పూర్తి బలాన్ని, మీ యొక్క పూర్తి మనస్సుని దగ్గర పెట్టి దేవునికి మహిమకరంగా ఇంకొకసారి దైవజనులకి నేను వందనాలు
చెప్పేది ముగిసేంత వరకు మీ చప్పట్లు ఆగకూడదు అనమాట. నూతన యెరూషలేం తెలుగు క్రైస్తవ సంఘానికి మరి ఎప్పుడు పిలిచినా సరే మన దుబాయ్ వచ్చారంటే మన సంఘాన్ని ప్రేమించి రాను అనరు, కాదు అనరు, కూడదు అనరు. మన సంఘాన్ని ప్రేమిస్తూ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ, చిన్న సంఘమైనా సరే, అది చిన్న సంఘం కాదు, పెద్ద సంఘం కాదు, నలుగురున్నా సరే వస్తానన్న ఒక మంచి మాట, మంచి మనిషి, మంచి మనసు ఉన్న దైవజనులు కాబట్టి అటువంటి గొప్ప దైవజనులు మన మధ్యలో ఉన్నారన్న ఒక విషయం నాయనైతే చాలా సంతోషంగా ఉన్నాను నేను. మరి ఇదే సంతోషం మీ అందరూ కూడా పొందుకున్నారని నమ్మితే కనుక ఇంకా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి చప్పలు కొడుతూ నేను మాటలు కూడా విన్నారనుకుంటున్నాను. నేను ఎక్కడ టెస్ట్ చేద్దామని చెప్పి మరి ఇంకా గట్టిగా అనగానే మీ అందరూ చప్పలు కొట్టారు. అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఆలస్యం అయిపోతుంది కాబట్టి అనుకున్నట్టుగానే మన టైం ఏమీ లేదు, ఎందుకంటే మనం చాలా ఆలస్యంగా స్టార్ట్ చేసాం కాబట్టి అనుకున్నట్టుగానే వెళ్తుంది. అదే టైం అయిపోతుంది అన్నట్టు మీరు నామకల్లా చూడొద్దు. ఈ సమయంలో మరి దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు, మొక్కుబడులు, దశంభాగాలు తెచ్చినట్లయితే కనుక దయచేసి మీరు ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. అనంతరం మనం కార్యక్రమం ముందు కొనసాగిపోదాం. ఇదిగో నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని ప్రభా ఎవరో కూడా ప్రభా వినియోగించుకోకుండా వారి మనసులో మంచి హృదయాలు దయచేసి నీ సన్నిధికి నడిపించమని సన్నిలో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఇదిగో నీ దాసులు ప్రభా, ఇదిగో ఇండియా దేశంలో మన మధ్యకి నడిపించావు ప్రభా. ఇదిగో నీ దాసుని ముఖాంతరము నుండి ప్రభా, ఇదిగో తండ్రి బలమైన సూటైన గొప్ప వర్తమానముగా దయచే తండ్రి ప్రభా. నీ వాక్యము బలపరిచేది ప్రభా, నీ వాక్యము తండ్రి ప్రభా, నీ వాక్యము తండ్రి మమ్మల్ని బ్రతికించేది ప్రభా. నీ బలమైన కార్యంతో మమ్మల్ని నడిపించి నీకు మెండైన దీవుని ఆశీర్వాదాలు ప్రభు మాపై ఉంచమని ఇది ఆరాధన ప్రారంభం చేయుచుండగా ప్రభు నీ ఆత్మ కార్యములు ప్రభు మా పట్ల మార్గమును సరళము చేసేవాడవు నీవే, మార్గమును తుడిచేటి స్నేహితుడవు నీవే. మార్గమును సరళము చేసేవాడవు నీవే, దుఃఖమును తుడిచేటి స్నేహితుడవు నీవే. నీ శూన్యమును వెలుగుగా మార్చిన వాడవు నీవే, నజరేయుడవు నీవే. ఈ శూన్యమును వెలుగుగా మార్చిన వాడవు నీవే, నా ప్రాణమును రక్షించే నజరేయుడవు నీవే. నా హృదయమంతా నీవే, నా జీవితమంతా నీవే, నా హృదయమంతా నీవే, నా జీవితమంతా నీవే, నా రూపమంతా నీవే. యేసు నా జ్ఞానమంతా నీవే, యేసు నా రూపమంతా నీవే, యేసు నా జ్ఞానమంతా నీవే, యేసు నా హృదయమంతా నీవే, నా జీవితమంతా నీవే, నా హృదయమంతా నీవే. యేసు నా హృదయమును వాడవు నీవే, నిరంతరం తోడుగా వాడవు నీవే. జనములో ఖడ్గముగా ఉండేవాడవు నీవే, నిరంతరం తోడుగా మగుండేవాడవు నీవే. నా జీవితములో చేసిన వాడవు నీవే, నీ ప్రేమలో నడిపిన ప్రాణప్రియుడవు నీవే. శుద్ధిగా చేసిన వాడవు నీవే, నీ ప్రేమతో నడిపిన ప్రాణప్రియుడవు నీవే. హృదయమంతా నీవే, నా జీవితమంతా నీవే, నా హృదయం
నీవే యేసు నా జ్ఞానమంతా నీవే యేసు నా రూపమంతా నీవే యేసు నా జ్ఞానమంతా నీవే యేసు హల్లెలూయా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ గది నన్ను తాకగా నా మది నిన్నే చేరగా నా గురి నీవై ఉండగా నీ దరిని చేరానుగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కాలుగాయే నా గుండెలోతులోన నే నలిగిపోతున్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచియున్నా ఎడబాటు లేని గమనాన నీవు చేరుకున్న సమయాన ఎడబాటు లేని గమనాన నేను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే బలమైన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతలా కోరుకుంది మరువను యేసయ్యా విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోని నడిపించిన ప్రభు నీ తోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా నీ స్వరము చాలు ఉదయాన నన్ను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యముతో నిత్యము తోడుగా నిలిచెనా యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్ను తాకగా నా మది నిన్నే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు అందరూ పైకెత్తండి. దేవుడు నన్ను దీవించాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తండి. ఇంకొంచెం పైకి లేపుతారండి. ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఏంటి చెప్పండి. ఫస్ట్ సారి మీరు ఇలా కొంతమంది ఇలాగ ఎత్తడం నేను చూస్తాను. నేను దానికి అర్థం దేవుడు నాకు ఇంత దీవిస్తే చాలు అని. ఇంకొంచెం పైకి ఎత్తమన్నాను అంటే మీకు తెలియని ఆశీర్వాదం ఇంకా ఎక్కువ ఉంది. నాకు ఇది సరిపోద్దులే అని మీరు అందరూ ఫిక్స్ అయిపోయారు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఇంకొంచెం పైకి లేపమన్నాను అంటే యాక్చువల్గా దేవుడు మనకి ఎక్కువ ఆశీర్వాదం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనకి ఇది సరిపోదులే దేవా, నాకు ఇది చాలే దేవా, దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా అంటే ఏంటి? ఆ దేవా నాకు ఉద్యోగం కావాలంటే పర్లేదులేమ్మా అన్నట్టుగా దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం అనగానే నేను మళ్ళీ చెప్తున్నాను, పూర్తి శక్తిని, పూర్తి బలాన్ని, మీ పూర్తి ధ్యాసని నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కాబట్టి పూర్తి మీ మనసుని ఇక్కడ పెట్టండి. పూర్తి బలాన్ని ఉపయోగించి దేవుడి నామను మహింపరచడానికి వచ్చాం కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఉండండి. నిద్రపోతున్న వారి వలె మనసు ఎక్కడో పెట్టుకొని మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్లా కాకుండా దేవుడు సన్నిధిలో ఉన్నామని గుర్తెరిగి ఆ యొక్క ఫోకస్ ఇక్కడ ఉందాము ఇప్పుడు మనస్ఫూర్తిగా. దేవునికి స్తోత్రం. మహోన్నతుడా, మహిమగల తండ్రి, స్వరూపుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ప్రభ ఇదిగో తండ్రి, గతించిన వారం నుండి ప్రభ ఈ వారం వరకు నీ కృప రెక్కల చాటుని మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రములు, వందనములు తండ్రి. ప్రభ ఇదిగో దేవా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. రావలసిన బిడ్డల కాలంలో తోడుకి రండి ప్రభ. నాయన ఇదిగో తండ్రి, నా ప్రభ ఈరోజు జరుగుతున్న ఇంతవరకు పాటల్లో మీరున్నారయ్యా ప్రభ. మరి సాక్ష్యాల్లో మీరుండండి అయ్యా, వాక్షుల్లో మీరుండండి, ఆరాధనలో మీరుండండి అయ్యా. సమస్తము ఎరిగిన దేవాని స్తోత్రములు. వచ్చిన బిడ్డలు ఏ అక్కరతో వచ్చారో ప్రభా సమస్తము మీకు తెలుసు తండ్రి. నీకు స్తోత్రములు నాయన ప్రభా. మేమైతే అది చేదు మీది చేదు అనుకుంటాము తండ్రి ప్రభా. మా వల్ల ఏది కాదు కానీ ప్రభా, కేవలం మీ చిత్తమే తండ్రి నాయన. మీ చిత్తము ఒప్పుకొని మీ పాదములు పట్టుకుని బ్రతిమలాడుకునటానికి తండ్రి మీ పాదముల దగ్గరికి వచ్చి ఉన్నామయ్యా. మీకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి నాయన, నీ దైవ సేవకుని ప్రభా మీ సిలువ సాటిని మరుగుపరుచుకుని తండ్రి ఏ వాక్యమైతే ఇత్తనై ఉన్నారో దేవా మీకు స్తోత్రములు. ఇనిగల సేవని గ్రహించగల మనిషిని మాకు దయచేయండి అయ్యా దేవా. మీ స్తోత్రములు నాయన ప్రభా. మా ప్రభ ప్రతి వాక్యము ప్రతి మాటకుని ప్రభా మాకే ప్రభా ఏర్పరిచి ఉన్నావని మేము నమ్మేటట్టుగా, మేము అంగీకరించినట్టుగా ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి అయ్యా. మీకు స్తోత్రములు నాయన ప్రభ. ఏ బిడ్డ అక్కర్లో ఉన్నారు, అవసరతలో ఉన్నారో తండ్రి, జాబులు లేని వారికి అని ప్రభ పనులు లేని వారికి అని ప్రభ ఎంతోమంది ఉన్నారు దేవా. మీకు స్తోత్రములు. ఆరోగ్య విషయంలో తండ్రి బలహీనతలో ఉన్న బిడ్డలు మీరు ముట్టండి అయ్యా. ఆ బిడ్డలందరూ ప్రభ మీ సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. మీ స్తోత్రములు దేవ. ఇదిగో దేవ, మా దైవ సేవకులు ఇండిలో ఉన్నప్పటికీ ప్రభా మీ కృపతో నింపి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి తండ్రి త్వరగా మా మధ్యకి రావటానికి మీ సహాయం దయచేయండి నాయన. మరి ప్రభ వచ్చే వారములు ప్రభ మా యానివర్సరీ డే విషయంలో కూడా మీ కృప నుంచండి అయ్యా. మీకు స్తోత్రములు. సహాయం చేయి, ఘనంగా మర్యాదగా నడిపించుకోండి అయ్యా. మీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో దేవ, నా దీనరాలు ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. కీర్తన భాగాన్ని ఉత్తర రీతిలో చదవాల్సిందిగా కోరుతున్నాను. దావీదు రాసిన కీర్తన. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరిచెదవా? నాకెంత కాలము విముకుడవై ఉందువు? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదును. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చునండి. కీర్తన భాగాన్ని చదివి వినిపించిన జాయిస్ అక్క కొందరు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సాక్ష్యాలకు సమర్పిస్తున్నాం. దేవుడు మీ జీవితంలో చేసిన మేలులు ఏమైనా ఉన్నట్లయితే కనుక మీ యొక్క సాక్ష్యాన్ని సంఘానికి తెలియజేయవలసిందిగా, అలాగే ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే సంఘానికి ప్రార్థన అవసరతలు కోరవలసిందిగా, సంఘానికి ప్రార్థన అవసరతలు, సాక్ష్యాలుగా ప్రత్యేకమైన పాటలకి నేను సమర్పిస్తూ ఉన్నాను.
యేసయ్య పరిశుద్ధ నామానికి వందనాలండి. అలాగనే సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, అలాగే సన్బాబు కూడా వందనాలు, కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, ఇజ్రాయెల్లో మా చెల్లి ఇంటికి వెళ్తుంది అని చెప్పాను కదండి. ఆ బిడ్డ మరి సెలవు దినాలు అన్నీ గడుపుకొని మరి మళ్ళీ క్షేమంగా ఆ బిడ్డ ఇజ్రాయెల్ దేశం వెళ్ళిందండి 20వ తారీఖుని. అలాగనే వాళ్ళ అబ్బాయి గురించి కూడా మిమ్మల్ని ప్రార్థన అవసరం అడిగాను. ఆ బిడ్డ కూడా నిన్న క్షేమంగా చేరాడండి ఇజ్రాయెల్. మరి నా చెల్లెలు అయితే మరి ప్రార్థన చేసిన బిడ్డలందరికీ కూడా వందనాలు తెలపమన్నదండి. మరి మీరు ప్రార్థన చేస్తారని నమ్ముచున్నాను. మీకు అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, సంఘ పెద్దలకు వందనాలు, అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. అయితే మీకు ఆల్రెడీ నా సాక్ష్యం మీకు ముందు చెప్పాను కదండి, ఇలా వేరే కొత్త జాబ్లోకి మారాను, వీసా కోసం ప్రాసెస్ జరుగుతుంది అని సాక్ష్యం ఏదైతే చెప్పానో అది ప్రాసెస్ అంతా కంప్లీటెడ్గా అయిపోయిందండి. శుక్రవారం నాడు ఎమిరేట్ సైడ్ కూడా వచ్చింది. ప్రార్థన చేసిన మీ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలండి. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించును. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన సన్నిబాబుకి కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పెద్ద మేనల్లుడు వాళ్ళ భార్య పాప పేరు సౌభాగ్య, అది ప్రమిళాల తోటకోళ్ళు. ఆ పాప విజిట్లో వచ్చింది. నేనైతే టెన్షన్ పడ్డానండి ఆ పాప ఎలా వస్తుందని. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత దుబాయ్ డబ్బులు మార్చుకోవాలనేసి నాకు ట్రావెలింగ్ అతను మెసేజ్ పెట్టాడు. మళ్ళీ నేనేం చేయలేదు, నాకేం అర్థం అవ్వలేదు, టెన్షన్ పడ్డాను. అక్కడ వాళ్ళిద్దరూ టెన్షన్ పడ్డారండి. మరి నేను ఇక్కడి నుంచి అరేంజ్ చేద్దాం అనుకున్నాను ఎలాగోలాగని. దేవుడి దేవుళ్ళ వాళ్ళే ఎయిర్పోర్ట్లో మార్చుకున్నారు 3000 dirhams. నేనైతే టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంత రిస్క్ పెడుతున్నారు కదా అనేసి నేను చాలా టెన్షన్ పడ్డానండి. దేవుడి దేవుళ్ళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనూ ఏమవ్వలేదంట, దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా అడగలేదంట. ఆ పాప అయితే ధైర్యంగా వచ్చింది. నాకైతే టెన్షను, మరి విజిట్లో అవుతుంది ఆ పాప మరి ఎలా ఉంటుంది ఏంటని టెన్షన్ పడ్డాను. ప్రమిళ కోసం కూడా అంత టెన్షన్ పడలేదు, ఆ పిల్ల టెన్షన్ పడ్డాను నేను అది ఆ విషయంలోను. మరి ఆ పిల్ల స్కూల్ జాబ్కి వచ్చిందండి. ఆ పాప మరి త్వరలో జాబు వచ్చేటట్టు మీ అన్నదన్న ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. పాప పేరు సౌభాగ్య. 2 చిన్న పిల్లలను వదిలిపెట్టుకుని వచ్చింది. వాళ్ళేం పిల్లలు అమ్మ నువ్వు రా అని దడికి మాకేడిపోతుంది. ఏదైనప్పటికీ మరి దేవుని చిత్తము, మరి కష్టపడకుండా వచ్చాం కదండి. మరి రెండో సాక్ష్యం ఏంటంటే, మాకు వీసాలు అయిపోవచ్చినాయండి నెక్స్ట్ మంత్ పాపకి నాకును. మరి మా కేసీ స్పాన్సర్ అయితే మేము వీసాలు వేయము, 9000 dirhams ఇమ్మంటున్నాడండి ఒకసారి క్యాష్. మరి పాపకు 9000, నాకు 9000 అంటే కష్టము, నా దగ్గర అంత డబ్బు లేదన్నాను. 2000 చేతకి ఇంత డబ్బులు ఎందుకు అని అడిగాను. ఇప్పుడు రేట్లు పెరిగినాయి అన్నాడు, లేకపోతే క్యాన్సిల్ చేసేస్తున్నా అన్నాడండి. క్యాన్సిల్ చేసేయమన్నాము. మరి మంచి వ్యక్తిని మాకు దేవుడు మరి ముందు పెట్టాలని మా వీసా విషయంలోను, మరి పాపకి నాకు పనులు లేవు, ప్రొద్దున మాటలు పనుల విషయంలోనూ మీ ఏదైనా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ముందుగా దేవునికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ తెలుసు, నాకు ఇంకా అయిపోతుందా అన్న టైంలో నాకు జాబ్ వచ్చిందని మీ అందరికీ తెలుసు. దేవుడు నాకు అద్భుత కార్యం చేశాడు. అయితే ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ నాది పర్మనెంట్ కాదనమాట. ఇది నేను త్రూ ట్రాన్స్గార్డ్ నుంచి వెళ్ళాను కాబట్టి మెయిన్ ఏంటంటే సండేస్ అసలు హాలిడేస్ అనేవి ఉండవు. తర్వాత వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సంథింగ్ నేను అలా విన్నాను. అయితే నేను ఒకటే ప్రేయర్ చేశాను, ప్రార్థన ఏదైనా మారుస్తుంది, అది మనందరికీ తెలిసిందే. కానీ నాకు ఒకటే నేను అనుభవించాలి, వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, నేను అనుభవించాలి ప్రభువా, నాది ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే మీరు చూస్తున్నారు కదా, నేను ప్రతి సండే అటెండ్ అవుతున్నాను. అసలు సండేకి అదేంటి హాలిడే ఉండడం, తర్వాత అవర్స్ కూడా 8 hours మళ్ళీ 1 hour బ్రేక్. నా వర్క్ కోసం కూడా మీకు చెప్పాను, చాలా ఈజీ అని చెప్పేసి. ఇంక వెళ్తున్నాను వస్తున్నాను అంతా దేనిదేలా బాగానే ఉంది. అయితే ఇప్పుడు అసలైన జాబు నేను చేయాల్సింది వేరేదన్నమాట. దానికి నన్ను ఇంటర్వ్యూకి పంపించారు. వెళ్ళాను. నేనైతే అవుతాను, ఎందుకంటే నాతో పాటు చేసిన వాళ్ళందరూ కూడా అటెంప్ట్ చేస్తారంట, కానీ ఎవరికి రాలేదు అని చెప్పేసి అన్నారు. నేనైతే ఒకటే, ఇంత చేసిన దేవుడు అది చేయడా అని చెప్పేసి ఒకే నమ్మకంతో వెళ్ళడమే. చాలా లేట్గా వెళ్ళాను. అప్పటికి నాకు హెచ్ఆర్ నుంచి కాల్ కూడా వచ్చింది, నేను ఈ టైంకి ఉండమన్నాను కదా అని చెప్పేసి. ఇంకెలాగా క్యాబ్ కొంచెం లేట్ అయింది సార్ అని చెప్పేసి అన్నాను. ఎలాగైతే వెళ్ళాను, చాలా ఇంటర్వ్యూ జరిగింది. ఇంకా ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మళ్ళీ ఆర్టీఏలోకి వెళ్ళాలి, నేను ఆర్టీఏలో చేస్తున్నాను కదా. వెళ్ళి వచ్చిన కాసేపటికే మళ్ళీ నాకు యూ గాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి వచ్చింది. ఇంకా తర్వాత అయితే కస్టమ్స్లో వచ్చింది. మీ అందరికీ తెలుసు కస్టమ్స్ అంటే మంచిది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే ఎమిరేట్స్ ఐడి వీసా అసలు నాకు ఉందో లేదో, అసలు అయ్యిందో లేదో ఏమీ తెలీదు. ఒక ఐడి కార్డు, టీజీ ఐడి కార్డు ఒకటి ఇచ్చారు నాకు.
అయితే పీసీసీ ఇవన్నీ అడిగారనమాట వాళ్ళు. నా సర్టిఫికేట్స్ అన్నీ సెండ్ చేశాను, ఒరిజినల్స్ అవన్నీ. అయితే 1 వీక్ అయిపోతుంది, ఇంకా నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. వెళ్ళి అక్కడ పీసీసీ కొంచెం అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారంటే నాకు అసలు ఏం తెలిసి వెళ్ళాను. వెళ్తే నీ ఐడి ఏది, నీ పాస్పోర్ట్ ఏది, నా పాస్పోర్ట్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. అన్నీ అడుగుతుంటే నా దగ్గర ఏమీ లేదంటే మరి ఏమీ లేకుండా మేము ఎలా ఇవ్వమంటే మళ్ళీ చేస్తే మళ్ళీ వితిన్ అదే ఒక 5 మినిట్స్లో ఐడి ఇవన్నీ నాకు మెయిల్ ద్వారా పంపించారనమాట. అసలు ఇంక అయిపోయింది, ఇంకా ఆవిడ అసలు ఉండదంట, ముందు వెళ్ళిపోతుందంట, నువ్వు చాలా లక్, ఇంకా ఈవిడ ఉంది, నువ్వే లాస్ట్ అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళు అన్నారు. ఇంకా ఎలాగైతే అక్కడక్కడే ఆవిడ చేసేయడం, నా మెయిల్కి పంపించడం అన్నీ అయిపోయినాయి, అన్నీ సెండ్ చేశాను. అదే నాకు ప్రతిదేంటి ఒక్క రోజులోనే మొత్తం అయిపోతుంది. దేవుడు అలా కార్యాలు చేస్తున్నాడు. ఏదేమైనా నా గురించి మీరు ప్రార్థించి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మరి మధ్యన మన సంఘంలో నయోమి గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వారి కోడళ్ళు ఎవరనుకున్నారు? రూత్ అనుకున్నారా? కానే కాదండి, రూత్ గారు కాదు, మన మధ్యన సహోదరి అందరు నయోమి గారు. మరి వారు రీసెంట్గా మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మరి వారి ప్రయాణం 27వ తారీఖున జరుగుతుంది. మరి వారి ప్రయాణ విషయంలో మీరు ప్రార్థన చేయవలసిందిగా వారు రిక్వెస్ట్ చేసి పంపించారు. అలాగే వారి తమ్ముడు గారు మామగారు కొద్ది అనారోగ్యంతో ఉన్నారు, వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాము. సంఘంలో అనేక బిడ్డలు అనేక ఆత్మలతో మనల్ని నడిపించేలాగిన దేవుడు గొప్ప ఆశ్చర్యకారంలో జరిగించడం అందరూ ప్రార్థన చేసి మరి చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం ప్రతి ఒక్కరూ ఏకీభవించి మరి ఏవైతే సంఘంలో చెప్పబడిన సాక్ష్యాలు ఉన్నాయో ప్రతి సాక్ష్యం వెనక గొప్ప కార్యం ఉంది. హల్లెలూయా. ఇటువంటి సాక్ష్యాలు మనం ఎన్నో ఉన్నాం కనుక మన సంఘంలో అనేక అద్భుత ఆశ్చర్యం జరుగుతున్నాయి కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకుంటారని, మరి ఆ సహోదరు పట్ల వారి ప్రేయర్ రిక్వెస్ట్ పట్ల మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశించుగాక. దేవుని సూత్రాలు మీ అందరికీ వందనాలు. మన టర్మ్ అయితే మరి నా భర్తకి ఒంట్లో బాగాలేదు, మరి దేవుడు ఎంతగానో స్వస్థపరిచారు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా చిన్నాన్నగారు వాళ్ళ మనవడికి పచ్చకామురులు వచ్చినాయి. చిన్న బాబు 9వ సంవత్సరం హాస్పిటల్లో పెట్టారు. మరి ఆ బాబు కోసం మరి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. సియోన్ గారు వాళ్ళ సహోదరి రత్నకుమారి గారు ఈరోజు వీసా విషయంలో వెళ్తున్నారు. వీసా ప్రాసెస్ అంతా కూడా మంచి జరిగినట్టుగా ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉన్నాయండి? సియోన్ గారు కూడా మరి క్షేమంగా ఇండియా దేశం నుంచి మన మధ్యలోకి వచ్చారు. క్షేమకరమైన ప్రయాణం దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రములు. అలాగే మన సహోదరి హెప్సీ భర్త వినయ్ ఈరోజు మరి స్టార్ట్ అవుతున్నాడు ఇండియా నుంచి. తన ప్రయాణం కోసం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. మన పాస్టర్ గారు కూడా మరి వీసా వచ్చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు మీ అందరూ కూడా. పాస్టర్ గారు మరి వచ్చి కూడా ఆలస్యం చేయక అన్న వాక్యం మీకు గుర్తుకొస్తున్నా లేదో కానీ పాస్టర్ గారు రావడం అయితే పక్కా, కానీ ఎందుకు డిలే చేస్తున్నారంటే ఈ లోపు చాలా నేర్చుకుంటున్నాను అనమాట. నేను కూడా మన సంఘస్థులు కూడా చాలా నేర్చుకుంటున్నారు. పేషెన్స్, ఓపిక, కోపం వచ్చేసి ఇంతవరకు వచ్చేసి దిగమింగుకోవడం అంటారు కదా, అలాంటి చాలా మన సంఘస్థులందరూ నేర్చుకున్నారు. దేవుడు మరి సంఘస్థులందరూ కూడా మంచి పేషెన్స్ని ఇచ్చాడు. అందరూ అలాగే లేచి నిలబడినట్లయితే మన మధ్యలోకి దైవజనులు, నేను పిలవంగానే అసలు కాదనుకుండా వచ్చిన మా సహోదరుడు రాజ్ కుమార్ అని ఇక్కడే ఉన్నారు. ఈరోజు మనకి ఆరాధన లీడ్ చేయవలసిందిగా నేను అన్నయ్యని కోరుతున్నాను. దయచేసి చప్పలు కొడుతుండగా దైవజనులు మనం ఆహ్వానించుకుందాము. బొకే ఎక్కడ ఉందో బొకే తీసు. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అని నూతన ఇష్టం తెలుగు క్రైస్తవ సంఘానికి ఆహ్వానం పలుకుతున్నాము బ్రదర్ రాజ్ కుమార్ గారికి. దయచేసి అందరూ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత కూర్చోండి. ఈ సమయంలో సాక్ష్యాల కొరకు మన మధ్యలో ఉన్న సహోదరి దివ్య గారు ప్రార్థన చేస్తారు. నాన్న, ఇంతవరకు నిరెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి కాచి దాచి కాపాడిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాన్న. ఇంతవరకు పాటల్లో మీరుండి నడిపినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాన్న యేసయ్య. అదేవిధముగా తండ్రి సాక్ష్యాలు చెప్పబడిన సాక్ష్యమును బట్టి ప్రతి సాక్ష్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాన్న. ఎవరైతే ఏ అవసరత అయితే నిమిత్తమైతే ప్రార్థన చేసి ఉన్నారో తండ్రి, ప్రతి అవసరతను నీ వెరిగిన దేవుడవు తండ్రి. స్తోత్రం నాన్న. వారి ప్రతి అవసరతను తీర్చగల దేవుడవు తండ్రి. సమస్తమును నీకు సాధ్యము తండ్రి.
తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. యేసయ్య సాక్ష్యం చెప్పిన ప్రతి బిడ్డని ఒక్కొక్కరిగా నీవు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము తండ్రి. స్తోత్రం నాయన. అదేవిధంగా తండ్రి ఎస్తేరాంటిని జ్ఞాపకం చేసుకోండి నాన్న. వారి జీవితంలో నీవు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాన్న. మరి వాళ్ళ చెల్లి గారిని క్షేమంగా నువ్వు ఇండియాకి తీసుకెళ్లిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాన్న. మరి వారి కుమారుడు విషయంలో నీవు చేసిన కార్యములను బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబమునంతటిని నాన్న నూరంతలుగా నీవు ఫలింపచేసి ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాన్న. అదేవిధంగా ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రం నాన్న. మరి తన పడిన ఇబ్బందిని అంతటిని నీవు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ బిడ్డ విషయంలో నీవు చేసిన కార్యములు బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. ఒక మంచి ఉద్యోగమును తన ఆశించినటువంటి ఉద్యోగమును తనకి ఇచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాన్న. తన కుటుంబానంతటినీ కూడా నీవు ఆశీర్వదించి మరింకను ఆ బిడ్డ నీలో బలంగా ఎదిగేటువంటి కృపను ఆ బిడ్డకి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాన్న. అదేవిధంగా ఉన్న సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. దయచేసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయముగా ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకము మనం ఆహ్వానిద్దాం. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నదని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆహ్వానిద్దామా? దేవుడు మనిషిని సృజించినప్పుడు అంట మనం మనిషిని స్త్రీని గాను పురుషుని గాను చేద్దాము, నా స్వరూపమందు నేను వారిని చేస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. మనం చదువుతాం ఆదికాండంలో 1వ అధ్యాయంలో, నా స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించాడు. మీరు మీ ఫోటో చూసుకున్నప్పుడు ఇది నేనే అని మీరు చెప్తారు కదండి. మీరు ఫోటో తీసుకున్నప్పుడు మీ ఫోటో మీకు ఎలా కనిపిస్తుంది? మీకులాగే కనిపిస్తుంది. మీ స్వరూపమే, మీ పోలికలే ఆ ఫోటోలో మీరు చూసినప్పుడు కనిపిస్తుంది. మనుషులందరినీ దేవుడు ఒకవేళ తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేశాడు అని అంటే, దేవుడిని ఫోటో తీసి ఇది దేవుడు అని మీకు చూపిస్తే ఎలా ఉంటుందో, మనుషులందరినీ దేవుడు చూపించి ఇదిగో ఇది నేనే. ఎవరండి? మనుషులందరూ కూడా ఆయన తన ఘనత కొరకు, తన మహిమ కొరకు తను ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే మనిషిని చేసుకున్నాడు. మనిషి బ్రతికే ప్రతి క్షణము ఆయన ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఆరాధించడానికి మనం చేయబడ్డాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ప్రతి వారము 2 గంటలు జరిగే ఆరాధనలో మనం చేసే ఆరాధనే మనం కోరుకుంటే అది కాదు. దేవుడు మనం చేసినటువంటి సృష్టి క్రమం, ఆయన ఆరాధించే, ఆయన ఆశించేది ఏంటంటే మనందరం కూడా ఆయన పోలికలో ఉన్న రీతిగా ఆయన ఉన్న చోట్ల ఏ విధంగా అయితే ఘనత, మహిమ, ప్రభావములు ఉంటాయో మనిషిగా నిర్మించబడిన మనము నిలబడిన ప్రతి స్థలములో ఆయన దిగి రావాలని ఆశించుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సన్నిధి నిశ్చయంగా మన మధ్యలో ఉన్నదని నమ్ముతూ, దేవా నేను చేస్తున్నటువంటి ఆరాధన నీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండడానికి మీరు సహాయం చేయండి అని మనం ప్రార్థిద్దాం. ఆదాము అవ్వలు చనిపోయారు. నువ్వేమైనా చేయగలిగినటువంటి దేవుడు తండ్రి, నువ్వేమైనా చేయగలిగినటువంటి దేవుడు. మనం సాక్ష్యాలను విన్నాం, మనం చూస్తూ ఉన్నాం. ప్రతి బోధకులు వచ్చినప్పుడు మంచి మంచి వాక్యాలను మనం వింటూ ఉన్నాం. కానీ మన హృదయాన్ని మనం ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. మనం ఆరాధించే నామం అద్భుతమైన నామం, ఆశ్చర్యమైన నామం, ఆరాధనకు అర్హత కలిగినటువంటి నామం. మనం దేవుని ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్ముడా మా మధ్యలోనికి రా. మనందరం నోరు తెరిచి అడుగుదాం, పరిశుద్ధాత్ముడా మా మధ్యలోనికి రండి ప్రభువా. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. అయ్యా నువ్వేమైనా చేయగలిగినటువంటి దేవుడు ప్రభువా. ఆహ్వానిద్దాం. ఆయన సన్నిధిని మనం అనుభవిద్దాం. వట్టి పాత్రగా వచ్చిన నన్ను నీ మహిమతో నింపి, నీ పరిశుద్ధతతో నింపి నన్ను ఇక్కడి నుంచి పంపు దేవా అని అడుగుదాం. అయ్యా నువ్వేమైనా చేయగలిగినటువంటి దేవుడు. అసాధ్యమైనది ఏదీ లేదయా. ఏమైనా నీవు చేయగలవయా నా యేసయ్యా. నీకు అసాధ్యమైన
మనిషిగా చేసినటువంటి దేవుడు ఆ మనిషిని మళ్ళీ మట్టిగా మార్చగలిగిన సమర్థుడు. నీ ప్రతి పరిస్థితిని ఆయనకు సమర్పిద్దాం. ఆయన పాదాల చెంత నువ్వు పెడితే నీ ప్రయాసనందరినీ మోసుకుని వస్తూ ఉన్నావు, కానీ నీకు విశ్రాంతి నేను ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మట్టిని మనిషిగా నీవు చేయగలవయా, ఆ మనిషిని మట్టిగా నీవు మార్చగలవయా. మట్టిని మనిషిగా నీవు చేయగలవయా, ఆ మనిషిని మట్టిగా నీవు మార్చగలవయా. ఏమైనా చేయగలవు తండ్రి. అయ్యా నీవేమైనా చేయగలిగినటువంటి సమర్థుడవు ప్రభువా. నా ప్రతి పరిస్థితి నుండి ప్రభా నీ విడుదల దయచేయగలిగినటువంటి సమర్థుడవు. అయ్యా మట్టిగా చేసిన నా శరీరము నీ మహిమ కొరకు వాడుకో ప్రభా అని ఆయన ఆహ్వానిద్దాం, ఆయన కనబరుద్దాం. మనం పాపులమైనప్పటికీ మనం చూశాడు ఆయన, మన పాపములన్నిటినీ క్షమించాడు. చెప్దామా? నా వెనుకలు చెప్పండి. పాపినైన నన్ను ప్రేమించావయా, నా పాపములన్నిటినీ క్షమించావయా. మరొకసారి. పాపినైన నన్ను ప్రేమించావయా, నా పాపములన్నిటినీ క్షమించావయా. నీ ప్రేమ చాలయా, నీ కృప చాలయా, నా జీవితానికి నీవే చాలయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఏమైనా నీవు చేయగలవయా, నా యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయా. మరొకసారి. ఏమైనా నీవు చేయగలవయా, నా యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయా. అవును ప్రభువా, నేను పాపిని అని ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ఎస్ లార్డ్. దేవా, నా పాపములన్నింటినీ నీవు క్షమించావు. నేను పాపినైనప్పటికీ నన్ను ప్రేమించావు. నీ యొక్క కరువరి సిలువ రక్తంలో నన్ను పరిహరించి అయ్యా నా పాపములన్నింటినీ కడిగి నన్ను పవిత్రపరిచావు. అటువంటి దేవుని మనం సేవిస్తున్నాం. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు. ఎస్ లార్డ్. అవును ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా, నీకు స్తోత్రం. నీవు మా మధ్యలో ఉన్న దేవుడు. నీవు పరమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చావు. పరలోక రాజ్యాన్ని నా కొరకు సిద్ధపరుస్తూ ఉన్నావు. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనందరం ఒక్కసారి ఆయనకు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో రెండు చేతుల్లో ఆయన వైపు చూపించి, ప్రభు నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం అయ్యా ప్రభు. గొప్ప దేవుడవు తండ్రి ప్రభు, ఆశ్చర్యకరం చేసే దేవుడవు తండ్రి ప్రభు, బండ నుండి మనల్ని నిలించిన దేవుడవు తండ్రి. అందరూ కలిసి దేవుని సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. అయ్యా ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు.
ఉన్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఇంకా గట్టిగా స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచవే వందనమయ్యా. స్వస్థపరిచవే వందనమయ్యా. స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఇంకా గట్టిగా స్తోత్రం. నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్లోయి ఎల్లోయి నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో స్తోత్రం. ఇంకా ఇక్కడ స్పీకర్గా నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధించు నా శక్తితో. ప్రేమించేదం అధికముగా ఆరాధించు నా శక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన స్తోత్రం. ఇంకా ఇంకా బిగ్గరగా దేవుని సన్నిధిలో ప్రభు ఆత్మ మధ్యలో లాగదాం. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రమయ్యో నువ్వు దౌర్ది గొప్ప దేవుడు తండ్రి ప్రభు. ఆరాధనకు యోగ్యుడు నీవే ప్రభు. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటై నీ పాదములు వదలకుంటెన్. నీ మేలకు అలవాటై నీ పాదములు వదలకుంటెన్. నీకిష్టమైన దారి నన్ను
చేయగా నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. మేలు చేయగా నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేగా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేగా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలు నా ప్రేమ అందరూ స్వరం సంగీతంలో నా ప్రేమిడి యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయగా నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. మేలు చేయగా నీవు ఉండలేవయ్యా, ఆరాధించగా నేను ఉండలేనయ్యా. చివరిగా అందరూ కలిసి యేసయ్యా, 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 ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగా. పాపినని నేను క్షమించు, ఏ యోగ్యత లేదు మమ్మల్ని క్షమించు అయ్యా. నీ బిడ్డలుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి నా పాపం నిమిత్తము ఆ కల్వరి శిలువలో మా కొరకు దారదాలకు నీ రక్తాన్ని చిందించి మా కొరకు నీ ప్రాణం పెట్టిన దేవుడు ఆయన బట్టి ప్రభు నామాన్ని గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రభు నారాయణ, నువ్వు మాత్రమే గొప్ప దేవుడు, ఆచరణ చేసే దేవుడు. మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇస్తూ పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ సన్నిధి నిశ్చయముగా మా మధ్యలో నీవు దిగి వచ్చినందుకు అయ్యా, మేము చేసినటువంటి స్తుతి ఆరాధన ధూపం వలె నీవు అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించిన రీతిని బట్టి ప్రభా, నీవు నింపిన నీ యొక్క పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, ముందున్నటువంటి కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తూ ప్రభా, నీ సన్నిధి నీ నెమ్మది ప్రభా మేము పొందుకుని వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. రానున్నటువంటి దైవదాసులను ప్రభా నీ ఆత్మాభిషేకంతో నడిపించి ప్రభా, ఆయన నోటికి బూరగా ఉంటే మాకు కావలసినటువంటి వర్తమానాన్ని ప్రభా, బలహీనమైనటువంటి మమ్మల్ని ప్రభా మీ ఆత్మలో బలపరిచి మమ్మల్ని పంపించమని నీ సన్నిధికి ప్రతి ఒక్కరిని మేము అప్పగించుకుంటూ నీకే మహిమ చెల్లిస్తూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చెప్దాం ఆమేన్. మన మధ్యలో మరి దేవజనులు పాస్టర్ రాజ్ జాషువా గారు ఉన్నారు. ఆయనకు నేను వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. చెప్పులు కొడుతూ దేవ సేవకులు మనం ఆహ్వానించుకుందాం. వచ్చారా ఈ సమయంలో రాజ్ కుమార్ అన్న ఒక 2 minutes మనం దైవవాక్యానికి వెళ్ళే ముందు మరి దైవజనులు ఆల్రెడీ వచ్చేసారు. మరి కింద ఏ ఫ్లోర్లో ఆగిపోయారో దయచేసి నేను అది చూస్తాను. దైవజనులు ఒకసారి ముందుకు వచ్చి చిన్న గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా నేను సమయిస్తున్నాను. రాజ్ కుమార్ రండి. ఆయన ఎంతమంది అయితే నన్ను నా నామంలో అడుగుతారో వారందరికీ పరిశుద్ధాత్మ నేను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. ఆత్మ లేని వారు
నా వారు కాదు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. నన్ను ఆరాధించేవారు అంటే క్రైస్తవులు, అంటే క్రీస్తుని వెంబడించేవారు. లేదు, క్రీస్తుని వెంబడించేవారు ఏమై ఉండాలంటండి? నా ఆరాధికులు అని చెప్పుకునే వారి దగ్గర నా ఆత్మశక్తి ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ. ఏంటి సత్యం? వాక్యమే. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకోనకుండా మనుషుల మాట ద్వారా మనం ముందుకు ప్రోత్సహింపబడుతున్నాం అంటే అక్కడ దేవుని సన్నిధి రాదు. దేవుని యొక్క సన్నిధి రావాలి అంటే ఆయన ఆరాధికులు ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో అక్కడ నేను వస్తానని చెప్పాడు దేవుడు. ఆ 2-3 కూడుకున్నటువంటి క్రైస్తవులు దేని ద్వారా నడిపించబడాలి? ఆత్మతోనూ సత్యముతోనూ. వేరొక మనుషుని యొక్క మాట అక్కడ వినిపించడానికి వీల్లేదు. దేవుని యొక్క ఆత్మ చేత సత్యము చేత ఎంతమంది నడిపించబడతారో వారి మధ్య నిశ్చయముగా దేవుడు వస్తానని సెలవిచ్చాడు. వారు అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక మాట బైబిల్ చేత, మీరు దేన్నైతే బంధిస్తారో దాన్ని నేను పరలోకంలో బంధిస్తాను. ఎవరు బంధించేవారు అంటే ఆత్మశక్తి కలిగిన వారు దేన్నైనా బంధించగలరు. ఎవరికి విడుదల కలుగుతుంది? మీరు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన శిష్యులకు చెప్తాను, నేను ఇప్పటివరకు చాలా కార్యాలు చేశాను, చాలా అద్భుతాలు చేశాను, అయితే నేను చేసిన వాటికంటే మించినటువంటి కార్యాలు మీరు చేయగలరు. ఎప్పుడు చేయగలరు? ఈ శక్తిని పొందుకున్నప్పుడే. హల్లెలూయా. ప్రతి ఆదివారం మనం ఈ సహవాసంగా కూరుకునేదానికి ఒకే ఒక్క రీజన్ ఏంటి అంటే, ఇలా మనం అందరం కూడుకుని ఏకస్వరంతో ఆయన ఆరాధించినప్పుడు ఆయన శక్తిని పొందుకుని ఈ 6 రోజులు చేసేటువంటి మన పోరాటం, ఆధ్యాత్మిక పోరాటాన్ని గెలవడానికే. ఈ లోకాన్ని ఆయన జయించాడు, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన జయించాడు. ఆయన లోకంలోనే ఉన్నాడు కానీ లోకం ఆయనలోకి రాలేదు. ఆ శక్తిని ఎక్కడ పొందుకుంటామంటే ఇలా సహవాసంగా కూడుకున్నప్పుడే. మన యొక్క పర్సనల్ ప్రేయర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ మనం ఒక్కరి మీద దేన్ని సాధించలేము. కానీ సంఘంగా సహవాసంగా రొట్టె విరిచిటెండు సహవాసంగా ఆయన మానుకొనకుండా ఎందుకు ఉండమన్నాడంటే ఆయన శక్తి తనను పంపించడానికి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. మీరు సాక్ష్యాలకు చెప్పండి అని ముందుకు ఆహ్వానించినప్పుడు ఓన్లీ ఒట్టి సాక్ష్యాలు, నాకు అది జరిగింది, పలానా చర్చికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేశారు కాబట్టి నేను ఇది పొందుకున్నాను అనేది కానే కాదు. ఆయన శక్తి పొందుకున్నప్పుడు మీరు, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీరు యూదయ సమరయ దేశంలోనూ భూ దిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉందురు. ఆయన ప్రతిబింబాలుగా ఆయన మహిమను మనం మోసుకుని వెళ్ళేవారుగా మనం ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు దుబాయ్ పంపించాల్సిన అవసరం ఏంటి? దేవునికి ఆయన మనల్ని పంపి ఉన్నాడు అని కూడా పోయినసారి మనం నేర్చుకున్నాం. మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉండిపోలేదు, ఇండియాలోనే ఉండిపోలేదు. ఆయన మహిమను అక్కడి నుండి దుబాయ్కి తీసుకొచ్చాం. ఈరోజు మీరు రూముల్లోనే ఉండిపోవట్లేదు. మీరు ఎందుకు రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు? మనుషులు ఎందుకు తిరుగుతూ ఉన్నారు? ఆయన సన్నిధి, ఆయన మహిమ చూపించడానికి. కానీ మనం ఆ విధంగా ఉపయోగపడట్లేదు. సంఘానికి శిరస్సు క్రీస్తే. నాకు నా బ్రెయిన్ నుంచి ఇచ్చే సిగ్నల్స్ని బట్టి నేను కొన్ని నిమిషాలు మాట్లాడాలంటే ఈ చెయ్యి నేను ఇలా పట్టుకుని ఉండాలి అనే సిగ్నల్ నా చేతికి వెళ్ళింది కాబట్టి నా చెయ్యి ఇలా పట్టుకున్నది. నాకు ఫోన్ వస్తుంది అన్నప్పుడు నేను తీసుకుని హలో అని మాట్లాడాలి అని నా బ్రెయిన్ చెప్తుంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలని నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి నా సమయానుకూలంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా బ్రెయిన్ నుండి నాకు మంచి సిగ్నల్స్ వస్తున్నాయి. సంఘానికి శిరస్సు, సంఘానికి లేదంటే సంఘంలో ఉన్న మనందరికీ కూడా మనమందరం ఏంటి? అవయవాలం. ఆయన సంఘానికి శిరస్సు అయితే మనందరం. ఈ అవయవాలన్నిటికీ సిగ్నల్స్ ఎక్కడి నుంచి రావాలి? శిరస్సు నుండి రావాలి. ఆ శిరస్సు ఆయన చెప్తుంది, బాబు నువ్వు ముందుకెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళు. లేదు ప్రభువా లెఫ్ట్కి వెళ్తాను. ఈరోజు సన్నిధి 10 గంటలకి, అమ్మ 10 గంటలకి ఆరాధనకి వెళ్ళు, 10:30కి వెళ్తాను ఏసయ్య. ఆ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ మనం తీసుకోవట్లేదు. నాకు టైం అయిపోయింది, లేదంటే నేను ఇంతసేపు నిలబడలేకపోతున్నాను అనుకోండి, ఏమంటారు? బలహీనుడిని. ఫోన్ వస్తుంది, నేను చెయ్యి ఎత్తాలి కానీ నేను చెయ్యి ఎత్తలేకపోతున్నాను అనుకోండి. జాన్ వెస్లీ చెప్తాడు, ప్రేయర్ రిక్వెస్ట్ అన్న చెయ్యి పని చేయట్లేదు, పక్షవాతం వచ్చింది కాబట్టి మీరు అందరూ కలిసి ప్రార్థిద్దామని చెప్పి ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన ఇవన్నీ చేస్తారు. ఎందుకని నాకు పని చేయాల్సిన అవయవం సరిగ్గా పని చేయట్లేదు. మరి సంఘానికి శిరస్సు దేవుడైతే దేవుని దగ్గర నుంచి వచ్చే సిగ్నల్స్ మనం తీసుకోవట్లేదు. ఆ అవయవాలు చేయాల్సినటువంటి పని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉన్నది. అందరూ ఇక్కడికే వచ్చి మాట్లాడాలి, ఇక్కడికే వచ్చి ఆరాధన చేయాలంటే ఇక్కడ నిలబడి చేస్తున్న ప్రతి ఒక్కరికి 2 తీర్పు ఉన్నది. ఇది తమాషా చేసేటువంటి స్థలము కాదు, అందరినూ నవ్వించడానికి వచ్చేటువంటి సమయం కాదు.
అన్ని దేశాలు తిరుగుతూ అనేక మంది సేవకులు తిరిగి పరిచర్య చేసేది ఊరికి వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు, కానీ దేవుని యొక్క మహిమను చూపించడానికి. అదే పని ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఒక బాడీలో ఉన్నటువంటి అవయవం ఒకదానికి చిన్న పని ఉంటుంది, ఒకదానికి పెద్ద పని ఉంటుంది. గుండె చేసే పని లివర్ చేయలేదు, లివర్ చేసే పని గుండె చేయలేదు. అలాగని వీరిద్దరూ కోపగించుకుంటే మనం బ్రతకగలమా? ఎవరి పని వారు చేస్తూ ఉన్నారు. అయితే మీ అందరికీ మీ యొక్క పని ఏంటో తెలుసా? యూదయ సమరియా దేశంలోనూ భూ దిగంతముల వరకు నాకు సాక్షులే ఏంటండి. మీరు వెళ్తున్న ప్రతి గ్రాసరీకి, మీరు కలిసేటువంటి ప్రతి ట్యాక్సీ డ్రైవర్కి, మీరు వెళ్తున్నటువంటి మెట్రోలో అనేక మంది అన్యులు మీకు కనిపిస్తున్నారు. ఎవరు వారికి సువార్త ప్రకటించేది? జాన్ మోడీ గారు వచ్చే వరకే వెయిట్ చేద్దామా? ఇది ఓన్లీ జాన్ మోడీ గారికి ఇచ్చినటువంటి పరిచర్య, లేదంటే దాన్ని కొనసాగించడానికి సన్నిధిని నిలబెట్టుకున్నారా? కానే కాదు. ప్రతి ఒక్కరికి దేవుడు తన శక్తినిచ్చాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. యూదయ సమరయ దేశంలోనూ, అంటే మీరు ఇండియా నుంచి ఈ దేశానికి వచ్చారు. ఈ దేశంలో నుండి మనం ఎక్కడికి వెళ్తామో తెలియదు, కానీ ఈ దేశంలోనే ఉంటూ మనం అక్కడికి ఇక్కడికి కదులుతూనే ఉన్నాం. ఒక చోట స్టాగ్నెంట్గా లేము కదండి. మనం ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడికి దేవుని మహిమ తీసుకెళ్లేటువంటి వారిగా, అటువంటి ఆత్మశక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా మనం సిద్ధపడాలని నా మాటలు ముగిస్తున్నారు. దేవుడు మనందరిని దీవించునుగాక. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవే ఏదైనా చేయాలను, నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ, నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా. నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడ, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడు తండ్రి, అద్భుతాలు చేయ శక్తిమంతుడు తండ్రి,
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు నాయన, మార్పు లేని రాజా, నీకే వందనాలు తండ్రి ప్రభా. ఉన్నతుడా, అత్యున్నతుడా తండ్రి ప్రభా. నాయనా తండ్రి ప్రభా, 10,000లో నాయన అతి సుందరుడు తండ్రి, అతి పరిశుద్ధుడు తండ్రి ప్రభా. అయ్యా నిత్యము తండ్రి నీ యొక్క ప్రేమ చేతనైనా, నీ యొక్క కృప చేతనైనా మమ్మల్ని, మా యొక్క కుటుంబాలను, ఈ యొక్క సేవకులను, సేవకుల కుటుంబాలను ప్రభా, సంఘమును కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మా జ్ఞానము కాదు తండ్రి, మా ధనము కాదు, మా విద్య కాదు కానీ తండ్రి ప్రభా. అయ్యా కేవలం నైనా నీ యొక్క కృపచేతనైనా తండ్రి, అయ్యా నీ యొక్క కృపచేతనైనా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచి తండ్రి, ఈ యొక్క దినమున తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిలో తండ్రి నిన్ను గూర్చి పాడుటకు, నిన్ను గూర్చి ధ్యానించటానికి తండ్రి, అయ్యా నీ యొక్క వాక్యంను వినటానికి తండ్రి, నువ్వు ఇచ్చిన తండ్రి యొక్క ఊపిరిని బట్టి నాయన నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా నీవు మాకు అనుగ్రహించినండి రక్షణను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఈ లోకంలో తండ్రి నాయన ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి విధమైన పరిస్థితులు నాయన ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మా యొక్క రక్షణను ప్రభ మేము చేత పట్టుకొని తండ్రి, అయ్యా నైనా మా యొక్క జీవితాంతం వరకు తండ్రి నీ యొక్క సన్నిధిలో మేము నిలబడి అయ్యా అయ్యా నీ కొరకు సాక్షులుగా జీవించడానికి మీరు సహాయమును దయచేయమని అడుగుచున్నాం రాజా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి, సంఘ సరిహద్దులు విశాలపరచమని అడుగుచున్నాం రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇండియా దేశం నుంచి నైనా నీ యొక్క దాసులను ప్రభా మా మధ్యకు తీసుకొచ్చినైనా నీ యొక్క దాసుల ద్వారా తండ్రి నీ యొక్క వాక్యాన్ని వినటానికి నన్ను అనుగ్రహించిన కృపను బట్టి నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, నిన్ను నమ్మిన బిడ్డలను ప్రభా నువ్వెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు రాజా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అడిగి వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికము గల, దయచేయగల శక్తిమంతుడు, సమర్థుడు ప్రభా నీ ఒక్కడవే రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నేను ఇంక సంఘంను దీవించండి, మరి ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే నేను యొక్క సన్నిధిలో తండ్రి నీ యొక్క తండ్రి ప్రభా కానుకని విత్తి ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్క హస్తమును ప్రభు నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి ప్రభు. మీరు అభివృద్ధి పరచండి నైనా, ఆశీర్వదించండి, అవసరములు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. యొక్క కానుకలను ప్రభా నీ యొక్క సన్నిధిలోనైనా నీ యొక్క సేవ పరిచర్యకై వాడబడడానికినైనా నీ యొక్క కృపను అనుగ్రహించమని తండ్రి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తండ్రి కేవలం మీరు మాత్రమే ఆరోపించుకుంటారండి. మా ప్రభును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి చక్కటి ఆరాధన మన మధ్యన జరిగింది. మరి దేవుడు అనుకోని రీతిగా ఈరోజు సేవకులు మన మధ్యన ఉండటం నేను ఆశ్చర్యపడిపోయాను. నిజంగా గొప్ప అద్భుతమైన మరి వర్తమానం మన అందరం ఉన్నాము. ఆయనను బట్టి గట్టిగా చప్పలు కొట్టి మనం అందరం కలిసి ఆరాధన చేద్దాము. మరి పాస్టర్ గారు ఉంటే నిజంగా ఆయన అన్నట్టు ఒక రకంగా ఉండేదండి, అవునే కదండి, ఒక రకంగా ఒక లెవెల్లో ఉండేది. కాకపోతే ఏంటంటే ఆయన వీసా విషయంలో కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వల్ల వచ్చే వారం ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఉంటారు. మన మధ్యన చక్కటి యానివర్సరీ కూడా జరగబోతుంది. మరి అది కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకరం మరి అది జరిగించేలాగిన దేవుడు మన అందరూ కూడా ప్రార్థన చేద్దాము. అలాగే మరి ఈరోజు సౌండ్ సిస్టమ్స్లో ప్రసాద్ గారు చక్కటి అద్భుతమైన సౌండ్ ఏర్పాటు చేశారు. అలాగే రత్నం గారు ఆయన ప్రైజ్ మీడియా ద్వారా చక్కటి ఈ యొక్క వర్తమానాన్ని ఇతర దేశస్తులందరికీ కూడా వినిపించినట్లుగా వారు ప్రయత్నం చేశారు కాబట్టి వారు ప్రత్యేక వందనాలు. అలాగే మన మధ్యన అనేక బిడ్డలు కొత్త వారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి సంఘ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. దయచేసి మీరు మరి అవకాశం వినియోగించుకోండి. దేవుని మందిరంలో దేవుడు చేసే అద్భుత ఆశ్చర్యకారాలను బట్టి మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ, మరి యానివర్సరీ విషయంలో మరి ఒకసారి మనం మాట్లాడుకుందాము. మరి సేవకులు టైం అయిపోతుంది కనుక దయచేసి అందరు లేచి నిలబడినట్టే ఆఖరి ప్రార్థన మనం చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాము. అయితే నేను మరి కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంది. ఇక్కడ మన చుట్టాలు ఉన్నారు. నా యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగింది, మీ అందరికీ తెలుసు. ఎన్ని నెలలు ఇక్కడ నేను ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో నాకు దేవుడు చూపించిన, నేను నిజంగా దేవదూతలాగా నాకు అనిపించిన వ్యక్తులు ఉన్నారు. అయితే నేను ఇప్పుడు పిలిచానంటే రేపు పొద్దు నుంచి మళ్ళీ నాతో మాట్లాడరు కాబట్టి సహోదరులు మన మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంలో ప్రత్యేకంగా సంఘం తరపున, కుటుంబం తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక ఆదివారం మరి అయితే మ్యాక్సిమం అందరికీ తెలుసు, అందుకని మరి ఇప్పుడు ప్రార్థన చేస్తున్న మన శాంతి అంటే ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. అయితే మీ అందరికి చెప్తూ ఉండేవాడిని, ఒక సహోదరి మన కోసం హెల్ప్ చేస్తున్నారు నా వీసా క్యాన్సిలేషన్ దాంట్లోని అని చెప్పి ఇంచుమించుగా లాస్ట్ మూమెంట్ వరకు నేను ఆంటీ వాళ్ళని అడగలేదన్నమాట.
కానీ లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఇంకా ఏం అవ్వట్లేదు అని చెప్పి అన్నానో ప్రార్థన చేసుకో అని చెప్తేనే ఒక్కసారిగా ఎప్పుడైతే తను జోక్యం చేసుకున్నారో తనకి తెలిసిన సర్కిల్ ద్వారా వెంటనే దేవుడు గొప్ప కార్యం చేశాడని చెప్పాలి. ఇంచుమించు మీ అందరి మధ్యలో ఇదే స్టేజ్ మీద ఇలాగే ఉంటూ ఆ ఉద్యోగం దాంట్లో రిజైన్ చేసిన వాళ్ళు నన్ను రిలీవ్ చేయట్లేదని చెప్పి ఎంత ఇబ్బంది పడ్డానో మీ అందరు నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళే, ఎవరు మీ అందరూ అడిగిన వాళ్ళే. కాబట్టి ఎప్పటి నుంచో పిలుస్తున్నాను కానీ ఇలాంటివి జరుగుతుందని చెప్పి రాలేదు. అయినప్పటికీ ఈసారి నేను బలవంతంగానే రావడం చాలా సంతోషం. ప్రత్యేకంగా శాంతి ఆంటీకి, ఆ కుటుంబానికి, మరి నాకు సహాయం చేసిన వ్యక్తులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళప్పుడు దేవుడు వాళ్ళని ఉపయోగించుకున్నారు, ఆ గొప్ప కార్యం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ మీ మధ్యలో నించుని ఉన్నాను, లేదంటే ఇండియా వెళ్ళిపోయి అక్కడ నుంచి వీడియో కాల్ చేసి ఎలా ఉన్నారని నేను చెప్పేవాడినేమో. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మరి మన థామస్ అనే ఫ్యామిలీ కూడా ఈరోజు మన సంఘానికి వచ్చారు. ప్రిస్కిలాంటికి అలాగే అక్కకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మ్యూజిక్, సౌండ్, ముఖ్యంగా మన కెమెరా రత్నాకర్ అన్నకి, మనందరినీ కవర్ చేస్తున్న అన్నయ్యకి, అలాగే కొత్తగా వచ్చిన అందరూ కూడా వందనాలు. మరి ముఖ్యంగా మరి సంఘస్థులందరూ కూడా నేను ఫాలో అప్ చేయకపోయినా రెండు బాబు అని నేను అనకపోయినా సరే మీ అందరూ ప్రేమించి సంఘాన్ని విడవకుండా వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాము. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత కింద మన కోసం కుమార్ గారు స్నాక్స్ ఏర్పాటు చేశారు. అది అందరూ కూడా మరి గమనించి కింద స్నాక్స్ తీసుకోవాల్సిన కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి లేదా నించుని ఉండండి. అక్కడ ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికని మనం ముగించుకుందాం. ప్రార్థన. ఒక్క నిమిషం అందరూ కూడా ఏకాంతంగా దేవుణ్ణి, మరి ఆఖరి నిమిషం కాబట్టి ఆఖరి క్షణంలో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి మనం ఏకాంతంగా ప్రార్థన చేసుకుందాం. అనంతరం ఆఖరి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం. మమ్మల్ని వెగిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా మీ సేజం రెక్కల క్రింద మమ్మల్ని అందరూ కూడా కాచి దాచి భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినాన్ని, ఈ క్షణాన్ని మా కొరకు ఏర్పాటు చేసుకునే విధానం బట్టి మీకు స్తోత్రములు దేవా. ముట్టివారము, ఎందుకు పనికిరాని వాళ్ళము దేవా, మీరు ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని దేవా, ఈ యొక్క సంఘంలో ఈ విధంగా కూడుకోవడానికి దేవా, అద్భుతమైన వాక్యాన్ని దేవా మేమందరం కూడా వినడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రములు దేవా. వాక్యం కోసం మీరు వాడుకున్న దైవజనులు మీరు దీవించండి దేవా. ఆయన చేస్తున్న పరిచయాలందరినీ కూడా దేవా మీరు ఆశీర్వదించుకున్నాడు వచ్చినాం దేవా. తనని తన కుటుంబాన్ని తను చేస్తున్న ప్రతి ఒక్క పనుల పాటల్లో దేవా మీరే సహాయం చేసి దేవా, తోడే ఉండి దేవా తనకి మీరు సహాయం చేయమని వచ్చినాం దేవా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ దేవా, ఎంతవరకు దేవా మా యొక్క కుటుంబానికి ఎంతగానో సపోర్ట్గా ఉంటుంది దైవజనులు బట్టి మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ యొక్క నామ ఘనతకి తను చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా దేవా మీరు సహాయం చేసి విజయాన్ని అనుగ్రహించమని వచ్చినాం దేవా. అలాగే దేవా ఈ యొక్క కూడికలో దేవా పాటల ద్వారా మీరు మహిమ పొందారు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు దేవా. అలాగే సాక్ష్యాల ద్వారా దేవా మీరే మహిమ పొందారు దేవా. మా అందరూ దేవా ధైర్యాన్ని నింపడానికి మీరు సహాయం చేశారు దేవా. అనేక మంది ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరే తగిన సమయం ముందు దేవా మీ యొక్క చిత్త ప్రకారంగా దేవా మా అందరికీ జవాబు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. ప్రయాణంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి దేవా. ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరే వాళ్ళని స్వస్థపరిచే దేవా గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాం దేవా. ఆర్థికంగా దేవా, మానసికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి దేవా, మీరే సహాయం చేసి దేవా, వాళ్ళందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి దేవా మీ యొక్క సహాయం పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. ఇంతవరకు కూడా దేవా మా యొక్క ఆరాధనంతట్లో దేవా ఆలస్యమైనప్పటికీ కూడా దేవా మీరే మాతో ఉండి దేవా ఎటువంటి అల్లరి కానీ జరగకుండా దేవా మీరే సహాయం చేసి దేవా క్రమ పద్ధతిగా జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రములు దేవా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి దేవా. ఉట్టి కొండలుగా వచ్చిన మా అందరి హృదయాలను దేవా మీ యొక్క వాక్యంతో నింపుకొని దేవా, నిండిన కొండలుగా దేవా మేమందరం కూడా వెనక్కి వెళ్ళడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి మీకు స్తోత్రములు దేవా. మేము ఏదైతే వాక్యాన్ని మేము పొందుకున్నామో దేవా, బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని పక్కన పెట్టేవారుగా కాకుండా దేవా వాక్యానుసారంగా జీవిస్తూ దేవా మేము మీ యొక్క నామ ఘనతకే దేవా జీవించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి దేవా. ఈ సమయంలో దేవా మేమందరం కూడా వెళ్ళిపోబోతున్నాం దేవా. మరలా వచ్చే ఆదివారానికి ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో, ఎవరు ఎటువంటి స్థితిలో ఉంటారో మా ఎవరికి తెలియదు దేవా. మీ యొక్క కృప కోసం కోరుకుంటున్నాం. మీరే మాకు సహాయం చేయండి. వచ్చే ఆదివారానికి మేమందరం కూడా కలుసుకునే దేవా మీ నామాన్ని ఘనత చెందడానికి దేవా మేమందరం కూడా కూడుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అందరూ అనుగ్రహించండి. ఎవరైనా మర్చిపోయినట్లయితే కనుక దేవా మీరు వారికి రెట్టింపు దీవెనలు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. మీరే మాకు తోడే ఉండి దేవా, మీరే మాలో ఉండి మీరు మాతో ఉండి దేవా సమస్తాన్ని జరిగించమని అడుగుచు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్.
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం ఏడు మాకు దయచేయము, మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన నుంచి తెగ దుష్టుని నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము సంఘమా మీకు సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. 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 శక్తిమయ జయం, ప్రవేశ శక్తిమయ జయం, ప్రవేశ నామము సంపూర్ణ విజయం, ఉపవాది కలుగు నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహిమీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబుల్ కృమారించుము దేవా. ఒకరితో ఒకరు సమాధానం చెప్పుకొని ఒక ప్లేస్ నుంచి మనం అందరం బయటికి వెళ్దాం. అందరికీ వందనాలు.